హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, నీకు వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ మా శుభాలు. ఈ నూతన సంవత్సరంలో మొదటి వారంలో దేవుడు మనం ప్రవేశపెట్టిన రీతిని బట్టి, ఆయన కృపను బట్టి దేవాదేవుని వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఇంకా మార్గం గుండా మన సహోదరి మండలంలో మార్గం ఉన్నారు కాబట్టి వారి కొరకు ప్రతి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో కనిపెడుతూ మన ఆరాధన మనం ప్రారంభించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మన ప్రార్థనలో మనం కొనసాగుదాం. శాంతకు ముందుకు వచ్చినట్లయితే ప్రార్థన చేస్తారు. అందరూ కూడా సిద్ధపాటు కలిగి ఎందు నిమిత్తం మీద దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము అది మరొకగా ఆయన నామాన్ని కనపరుస్తూ మనం ప్రార్థనలో ఎక్కిపోయిద్దాం. హల్లెలూయా. స్తోత్రం 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 మహాపరిశుద్ధ మహోన్నత జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరం రీతిగా ఉన్న నా ప్రియలో నీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రియలో తండ్రి. నా నాయన, ఇదిగో నా తండ్రి, మరి గడిచిన సంవత్సరం అంతయు నా తండ్రి నీ చల్లని రెక్కల క్రీడ కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి, మరి ఒక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసిన విధంగా నీకు వందనములు నా నాయన. ఎంతో మంది నా తండ్రి ప్రభా కాలగర్భంలో గడిచిపోయినారు, నా నాయన మమ్మల్ని అయితే నా తండ్రి నీ ఉచితమైన ప్రేమ చేతను కృప చేతను నా తండ్రి నీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి నా తండ్రి నాయన ఈ దినం ఈ రీతిగా చూచుటకు నీవు చూపిన కృప కొరకు నీకు వందనములు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. నాయన మరి ఈ సంవత్సరంలో మొదటి శుక్రవారం నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఈ రాదు ప్రభా మేమందరము నాయన వచ్చి చేరి నేను స్తుతించటకు ప్రభా, నీ నామాన్ని ఆరాధించటకు నాయన నేను గణపరచటకు నేను ఇచ్చినటువంటి యొక్క సమయం కొరకు నీకు వందనములు స్తుతులు స్తోత్రము నా తండ్రి ప్రభా. నాయన మరి ఎంతమంది అయితే నాయన తండ్రి మరి మార్గంలో ఉన్నారో వారందరినీ మీరు క్షేమంగా త్వరగా నాయన నీ సన్నిధానికి నడిపించండి. అలాగే నా తండ్రి ఈ దినం నా తండ్రి మరి ఈ కొత్త సంవత్సరంలో మీరు మా కొరకు నా తండ్రి ఏమి మరి వాగ్దానం ప్రభా మరి దాచి ఉన్నారు నా తండ్రి, దాని ప్రభా మరి మేము నా తండ్రి ప్రియ దాసుల ద్వారా నా తండ్రి మీరు మాట్లాడబోచుండగా నా తండ్రి మేమందరము నా తండ్రి దాని కొరకు సిద్ధపాటు కలిగి నా తండ్రి దాన్ని స్వీకరించటకు ప్రభా, అలాగే దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ప్రభా మా యొక్క జీవితాన్ని మేము సరి చేసుకున్నకు మీ కృపణ సహాయం అనుగ్రహించండి నా తండ్రి. మమ్మల్ని అందరినీ ఆరోగ్యంగా ఉంచినందుకు నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. మా యొక్క కుటుంబాన్ని మీరు నాయన కాచి కాపాడుచున్న విధముగా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన ప్రతి ఒక్కరు దూరంగా ఉన్నారు తండ్రి, వాళ్ళ యొక్క కుటుంబాలకైనా నా తండ్రి నీ కృప కాపుదలను నా తండ్రి ఉంచి ఆయన వారిని అనుదినము కాచి కాపాడుచున్న విధంగా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి ఇంకా ఈ మెస్సియా ప్రార్థన కుటుంబం నా తండ్రి ఈ సంవత్సరంలో నా తండ్రి ప్రభా ఇంకా మరి యొక్క ఆత్మను నడిపించటకు ప్రభా నీ కృపను సహాయం అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆ యొక్క భారాన్ని ప్రభా వారి భుజం మీద ఉంచండి నా తండ్రి ప్రభా. ఇది కేవలం ఒకరి పనే కాదు నా తండ్రి ప్రభా, మా అందరి మీద ఉన్నటువంటి భారం నా తండ్రి ప్రభా. కనుక నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆ యొక్క గ్రహింపును మీరు అనుగ్రహించిన తండ్రి ఆయన అనేక ఆత్మని యొక్క సన్నిధానం నడిపించడం మీ కృపను సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో నాయన ఎక్కడెక్కడైతే ప్రభా నీ యొక్క నామం ఆరాధింపబడుచుందో నా తండ్రి నా నాయన వారందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను నా తండ్రి ప్రభా. ఇదిగో నాయన రానున్న దినాల్లో ప్రభా నీ వాక్యం కూడా మాకు కరువయ్యే దినాలు ప్రభా రావచ్చు నా తండ్రి ప్రభా. అటువంటి దినములకి మేము ప్రవేశించక ముందే నా తండ్రి ప్రభా నాయన నిన్ను ప్రభా సంపూర్తిగా నా తండ్రి మేము స్వీకరించిన ప్రభా నీ యొక్క వాక్యం బట్టి నా తండ్రి నాయన మేము జీవిస్తున్నాము చెల్లిస్తున్నామని ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరు విశ్వసించడం మీ కృప సహాయం అనుగ్రహించండి నా తండ్రి ప్రభా.
నాయన ఈ క్షయమైనటువంటి లోకం కొరకు ప్రభా మేము జీవించడం నా తండ్రి అక్షయమైన తండ్రి మా కొరకు నాయన మీరు సిద్ధపరిచిన యొక్క పరలోక రాజ్యంలో నా తండ్రి మేమందరం చేరటకు మీ కృపను సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి ప్రభా. నా నాయన మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి పాటల ద్వారా నా తండ్రి సాక్ష్యాల ద్వారా ఆయన వాక్యం ద్వారా నా తండ్రి మీరు మాత్రమే మహిమ పొందాలి నా తండ్రి ప్రభా. నా తండ్రి మీ నామాన్ని హెచ్చించే వారిగా నా తండ్రి ఉండడానికి సహాయం దయచే నా తండ్రి ప్రభా. నాయన ఎక్కడున్నాను నా తండ్రి నాయన మీ నామములకు మేము అవమానం తెచ్చే వారిగా ఉండకుండా సహాయం దయచేయండి నా తండ్రి ప్రభా. అని ఎదుట నా తండ్రి మిమ్మల్ని గనపరిచే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి నా తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రములు నా తండ్రి ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన ఈ దేవుని నా తండ్రి నాయన మేము వెలుగు వాక్యాన్ని ప్రభా నా తండ్రి నాయన మరి దాని కొరకు సిద్ధపాటును అనుగ్రహించండి. అలాగే నా తండ్రి బలారాధనలో కూడా మీరే తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి. నాయన ఈ కొత్త సంవత్సరం నా తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్కరు నా తండ్రి వారి యొక్క జీవితాలు ఏదో ఒకటి ప్రభా నేను తీర్మానం తీసుకొని ఉంటారు ప్రభా. కనుక దాని ప్రకారం ఆ తీర్మానం ప్రకారం నా తండ్రి దానికి లోబడి దాన్ని ఆచరించి ప్రభా దాన్ని మరి దాన్ని జయించడానికి మీ కృపను సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి ప్రభా. నాయన నాయన ఈ రొట్టె ద్రాక్ష రసం ప్రభా నాయన మేము స్వీకరించబోచుండగా నా తండ్రి నాయన ఈ దినము నాయన దాంట్లో కూడా నా తండ్రి మీ కృపను కాపుదలను వచ్చే నా తండ్రి మా యొక్క పాపములు మేము నా తండ్రి హృదయపూర్వకంగా ఒప్పుకొని నా తండ్రి దాన్ని స్వీకరించడం మీ కృపను సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను నా తండ్రి. ఇదిగో నా నాయన ఈ ఆరాధన ఆది నుంచి అంతం వరకు నా తండ్రి మీ యొక్క హస్తాలు అప్పగించుకుంటున్నా తండ్రి. ఆయన సమస్తం క్రమంగాను మర్యాదగాను జరిగించడం మీ కృపను సహాయం అనుగ్రహించమని త్వరగా నడిపించమని రానున్న బిడ్డలను ప్రభా క్షేమంగా మా మధ్యకి నడిపించమని నా తండ్రి. మరి మా మనసుగా ప్రభు ఇంటి కుమారుడు రక్షకుడు ఆయన యేసుక్రీస్తు పేట అడిగి వేడుకొని పొందుకున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన నడిపిన శాంతకరమైన వందనాలు. అదే రీతిగా అందరు నిలబడినట్లయితే క్వైర్ లో ముందుకు వచ్చి మన ఆరాధన నడిపిస్తారు. అందరం కూడా వచ్చి ఇంకా దేవుని ఆరాధిద్దాం. మనకి ఉన్న కొద్ది పాటలే అన్ని తెలిసిన పాటలే. అందరూ కూడా దేవుని స్తుతిద్దాం, దేవుని కనపడతాం, ఆయన నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. క్వైర్ ముందు వచ్చినట్లు మన ఆరాధన నడిపిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. Hallelujah. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Hallelujah. 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 Hallelujah.
మొదటి పాటగా నీ రక్తమే అనే పాట ద్వారా అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నీ రక్తమే
దేవుని పాట ద్వారా దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. 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 అందరం చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉన్నారు?
అందరం కలిసి లేచి నిలబడి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం. జీవించుచున్నాను
హల్లెలూయా. అదేవిధంగా అందరం నిలిచి ఉండగా ఆరాధనలోకి సీనన్న నడిపిస్తారు. అందరూ ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు, దేవుని ఆరాధన చేతి పైకి స్తోత్రం 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 పాత్ర నీకే వందనాలు. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 పాత్ర దేవా నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రాలు స్తోత్రం 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 సంవత్సరం దేవ ప్రభాని పాత్ర దేవా నీకే వందనాలు. స్తోత్రాలయ్యా స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం 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 యేసయ్యా స్తోత్రం 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 తండ్రి యేసయ్యా ప్రభా ఎత్తు వాళ్ళం ప్రభా యేసయ్యా ప్రతి భద్రపరచు దేవా సంవత్సరం అంతా ప్రభా ఏ హాని కలగకుండా ప్రభా యేసయ్యా నీ రక్తం భద్రపరచు దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా వందనాలు తండ్రి యేసయ్యా స్తోత్రాలు ప్రభా ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోవడం తండ్రి ప్రభా యేసయ్యా మా వెలిగిన కలిగిన హృదయంతో ప్రభా నీ ఆరాధిస్తున్నాం తండ్రి యేసయ్యా స్తోత్రం పరిశుద్ధ నీకు వందనాలు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతి పాత్రుడా నీకే వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మకే ప్రభువా నీ యేసయ్యా నీ రక్తం భద్రపరచు దేవా నీకు వందనాలు తండ్రి యేసయ్యా సంవత్సరంలో ప్రభువా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవా యేసయ్యా ప్రభువా నేనున్నాను ప్రభువా యేసయ్యా నీ రక్తం భద్రపరచు దేవా నీకే స్తోత్రం తండ్రి యేసయ్యా స్తోత్రం ప్రభువా మొదటి వారం ప్రభువా మొదటి రోజు తండ్రి యేసయ్యా ఒక దినం తండ్రి 2026 సంవత్సరంలో ప్రవేశించున్నాం తండ్రి నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం ప్రభువా ఈ దినం ప్రభువా యేసయ్యా ప్రభువా అలా తీసుకున్నాను ప్రభువా యేసయ్యా ఈ దినం అంటే ప్రభువా ఈ సంవత్సరం అంటే ప్రభువా నీ రక్షణ భద్రపరచు దేవా నీకే వందనాలు స్తోత్రాలయ్యా వందనాలు ప్రభువా యేసయ్యా మేము ఎటువంటి నడుస్తున్నామో ఎలా నడుస్తున్నామో ఎలా ప్రవర్తిస్తున్నాం ప్రభువా ఎవరైనా లోకరీతి చేస్తున్నాం దేవా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా నీకే స్తోత్రం ప్రభువా కుటుంబం చేస్తున్న దేవా నీకే వందనాలయ్యా స్తోత్రాలు ప్రభువా యేసయ్యా ఈ సంవత్సరం నుంచి ప్రభువా ఏ హాని మాకు తగలకుండా ప్రభువా నీ రక్షణ భద్రపరచు దేవా నీకే స్తోత్రం ప్రభువా నీకే వందనాలయ్యా స్తోత్రాలు ప్రభువా స్తోత్రాలు తండ్రి యేసయ్యా ప్రభువా యేసయ్యా వందనాలయ్యా స్తోత్రాలు ప్రభువా వందనాలు ప్రభువా యేసయ్యా ప్రార్థన ప్రభువా యేసయ్యా ఈ సన్నిధి ఆకారం ప్రభు లోపలికి తీర్చుకున్న ప్రభు యేసయ్యా మనసు మార్చిన ప్రభు సన్నిధి రప్పించినైనా నీకే వందనాలయ్యా స్తోత్రం 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 పాత్రుడా స్తోత్రాలు తండ్రి హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తుతులు పాత్రుడా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా ఏమి ఇచ్చి రుణం తీర్చుకో దేవా నీకే వందనాలు ప్రభువా స్తోత్రం స్తోత్రం యేసయ్యా హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం ప్రభువా యేసయ్యా ఆరాధనలో మీరు ఉన్నారని యేసుక్రీస్తు తండ్రి ప్రభువా ఆరాధనలో ప్రభుత్వం నడిపించారని వింటున్నాం ప్రభువా చలించున్నాం ప్రభువా ఉదయాన్ని మాతో ఉన్నాను ప్రభు ఎరిగించడం దొరకనైనా నీకే వందనాలయ్యా స్తోత్రం ప్రభువా హల్లెలూయా 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు ప్రభువా ఇక్కడ ప్రతి శిష్యుడు ప్రభువా ఎన్ని ఇబ్బందులు ఉన్నారో ప్రభువా సంవత్సరం అంతే ప్రభువా నీ దయన హస్తం ప్రభువా నీ కిరీటం దయచేసే దేవా నీకే స్తోత్రాలు ప్రభువా యేసయ్యా వందనాలు తండ్రి స్తోత్రం ప్రభువా స్తోత్రం తండ్రి ఇక్కడ ప్రతి బ్రదర్స్ లో ప్రభు ఇబ్బందులనే ప్రభు దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా వాళ్ళకి ఎటువంటి కష్టాలనే ప్రభువా యేసయ్యా ఖచ్చితంగా తోడుకొచ్చినాయన ప్రభువా ఇరిగిన నలిగిన మనసుతో ప్రభు నేను ఆరాధిస్తున్నావు దేవాసిన ప్రభు ఆరాధన సంధించుకో దేవా నీకే స్తోత్రం తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి కత్తర దేశంలో ప్రభువా పని లేకుండా ప్రభు బయట లేకుండా ప్రభా యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా అక్కడ ఆరోగ్యం దయచేయను ప్రభా పనులు దయచేయను ప్రభా కుటుంబంలో ప్రభా యేసయ్యా ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారనయ్యా ప్రభా ఆర్థిక ఇబ్బందులు దూరపరిచి నీ కొత్త సంవత్సరంలో ప్రభా యేసయ్యా నీ హస్తం ప్రభావాలపై ఉంచుకొని వేడుకొచ్చున్నావయ్యా స్తోత్రం తండ్రి వందనాలయ్యా వందనాలు ప్రభా యేసయ్యా కంచె ఇచ్చినటువంటి వారిని ఆశ్రయించిన పండుగ దయతో దీవించినైనా నీకే స్తోత్రాలు ప్రభు ఇంట్లో పనిచేసిన శిష్యులు ప్రభా ఇటువంటి హానికరకుండా ప్రభా నీ హస్తం ఉంచుకొని వేడుకొచ్చున్నావు యేసయ్యా స్తోత్రమయ్యా పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి
తండ్రి. యేసయ్యా ప్రభా దయగల హృదయాన్ని ప్రభా ఎంత కనికరాని వాళ్ళం ప్రభు యేసయ్యా మా పట్ల ప్రేమ చూపించే ప్రేమ విలువైన ప్రభా యేసయ్యా స్తోత్రం స్తోత్రం ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము అందరం అందించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దేవుని నమ్ము ఇది అందించలేనిది ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిజము దేవుని నమ్ము అది భూమి అందించలేనిది. అవును యేసయ్యా, అవును ప్రభా నీ ప్రేమ ఎంత విలువైన దేవా యేసయ్యా ఎవరు కొలువలేని ప్రభా ఎవరు ఎంత ఎత్తి కొలువలేని ప్రభా నీ ప్రేమ మాపై దయచేసే దేవా ఈ సంవత్సరంలో ప్రభా నీ ప్రేమ నాకు దయచేసే దేవా నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా పాత గతించిన ప్రభు కొత్త సంవత్సరంలో ప్రభా నీ ప్రేమలో ప్రభు మేము ఉన్నాం దేవాసయ్యా నీ ప్రేమ మాపై ఉంచా దేవాసయ్యా తల్లిని చూపించలేని ప్రేమ నువ్వు చూపించా తండ్రి తండ్రి లేని ప్రేమ నువ్వు చూపించా దేవా నీకే అయ్యా వందనాలు ప్రభా స్తోత్రాలు చేస్తే కొత్త సంవత్సరంలో ప్రభా మా నడవడికి ఎలా ఉంటాయో ప్రభా మాకే తెలియదు తండ్రి యేసయ్యా మా ప్రవర్తన ఎలా ఉంటామో తెలియదు ప్రభా ఎలా జరుగుతుందో తెలియదేవా ఆస్తం మా పయించి దేవా నీకే వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా నీకే స్తోత్రాలు ప్రభా భక్తులు కలిగి నడుచుకోవటానికి ప్రభా యేసయ్యా మా పట్ల మీరు మా చేయబట్టి నడిపించి దేవా నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు ప్రభా నీకే వందనాలు ప్రభా ప్రతి సంవత్సరంలో ఉన్నాం దేవా యేసయ్యా ప్రభా నీ అస్తం మా పయించు ప్రభా నీకే వందనాలయ్యా స్తోత్రాలు ప్రభా యేసయ్యా ఎందుకు పనికాటు లోకమే జీవం ప్రభా లోకమే అని ఎంతో డబ్బుతో ఉన్నది ప్రభా యేసయ్యా నీ ప్రేమ దేవా నీ ఆశ్రయం ప్రభా నీ ఆదరణ ప్రభా యేసయ్యా నిశ్చయమైన తండ్రి నీ మార్గం దేవా నీ సన్నిధిలో రావటం ప్రభా యేసయ్యా నీ సన్నిధిలో వాడబడటం ప్రభా అసలైన జీవం దేవా అసలైన శిక్ష జీవం దేవా అది ఎనక ప్రభా లోకరీతిగా ప్రభా నడుస్తున్నాం దేవా యేసయ్యా ఈ సొంత సంతుల్లో ప్రభా ప్రతి ఒక్కరు మనసు మార్చిన దేవా యేసయ్యా స్తోత్రాలు ప్రభా యేసయ్యా నీ ఆఖరికి సిద్ధపడిగా ప్రభా మెస్సే ప్రార్థన మందిని ఆశ్రయించిన ప్రభా మెస్సే ప్రార్థన మందిరంలో ప్రభా నీ ప్రేమను చూపించిన నీ హస్తాన్ని ప్రభు సంఘం పయించిన ప్రభా యేసయ్యా స్తోత్రం ప్రభా క్రిస్మస్ సమయంలో ప్రభా నీ ఆదరణ మా పయించో దేవా నీకే వందనాలు కలిగి స్తోత్రం ప్రభా సంవత్సరంలో ప్రతి వారం ప్రభు యేసయ్యా నీ హస్తం మా సంఘం పయించుమని ప్రభా ప్రతి ఒక్కరు ప్రభు సంఘం రక్షించుమని వేడుకొచ్చున్నాం దేవా యేసయ్యా స్తోత్రం దయా స్తోత్రం ప్రభా ఆరాధనతో ఉన్న దేవా స్తోత్రాలు తండ్రి ప్రభా నా గర్భ విషయంలో ప్రభు మీరే ఉన్నదైన ప్రభా మీ హస్తం మా పయించుమని ప్రభు ఈ సంఘం ప్రభు నీ ఆశ్రయించున్నాం ప్రభు ఈ ఆరాధన అంతా నీ దగ్గర చేర్చుమని యేసయ్య ఉన్నతనామములో ఆరాధించున్నాం పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. అదే నిలబడి మనం కీర్తన ధ్యానం చేసుకుందాం. దయచేసి ఎప్పుడు వారు ముందుకు వచ్చి కీర్తన ధ్యానం చేస్తుగా మా పేరు మనం చేస్తున్నాము. కీర్తనలు 80 చెప్పాలి 84 ఒకటే చెప్తున్నా చెప్పాలి
84వ దావీదు కీర్తన ఉత్తర చదువుకుందాం. సాక్షికి వెళ్ళిన ముందుకు వచ్చి సంఘాన్ని కీర్తన చదువుకుంటాను. Hallelujah. Amen. కీర్తనలు సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంతో రమ్యములు. యెహోవా మందిరావరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సమ్మతించున్నది. జీవమున్న దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలను నివాసం దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోయిలకు గూటి స్థలం దొరికెను. నీ వలన బలం నుండి మనుషులు ధన్యులు. యాత్రవేయు మార్గంలో వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధులను ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధి కనబడును. దేవా మా కేడము దృష్టించుము, నీవు అభిషేకించు వాని ముఖమును రక్షింపము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. ధన్యుడు. చిన్న వాక్యం దేవుడు దించున్నాడు. Hallelujah. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చూడాలి. మందిరానికి రావడం ఎందుకు, సంఘానికి రావడం ఎందుకు, సంఘం ఈ ఉదయాన్నే పొద్దున్న 5 గంటలకి 6 గంటలకి మనం ప్రయాసపడి వెళ్ళడం ఎందుకు? మనము ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే సరిపోద్ది కదా దుప్పటి వేసుకుని చక్కగా బైబిల్ ముందు పెట్టుకుని ఏంటి, లేకపోతే ఒక లైవ్ స్ట్రీమ్ ముందు పెట్టుకుని మనము చూస్తుంటే సరిపోద్ది కదా. మందిరానికి ఎందుకు వెళ్ళాలి, దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అనేటువంటి వారికి కీర్తన బాగా అర్థమవుతుంది. ఇది ధ్యానించినప్పుడు మీకు అర్థం అవుతుంది ఏంటంటే, ఆయన ఆవరణములలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే. హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ఈ కోవిడ్ తర్వాత చాలా మందికి ఇది ఎక్కువైపోయింది. ఆన్లైన్ ఉంది కదా సరిపోతుంది, ఆన్లైన్ ఉంది పర్వాలేదు. ఒకవేళ నీకు అవకాశం ఉన్నప్పుడు, నీకు సమయం ఉన్నప్పుడు, ప్రభువు నీకు ఏమంటారు ప్రొవిజన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మందిరానికి వెళ్ళి మనము సమాజంగా కూడికి ప్రభువుని ఆరాధన చేయాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నువ్వు ప్రయాణంలో ఉన్నావు, ఒకవేళ నువ్వు ఏదైనా అర్జెంట్గా డ్యూటీలో ఉన్నావు, లేకపోతే వేరే ఏదైనా స్థలంలో ఉన్నావు, అలాంటి సమయంలో మరి మనము ఏమంటారు ఈ ఆన్లైన్ ఇలాంటి వాటికి మనం వెళ్ళొచ్చేమో కానీ లేకపోయినట్లయితే కానీ ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తనలో చాలా చక్కగా ప్రభు ఇక్కడ మాట్లాడుతుంటాడు. కీర్తనకారుడు ద్వారా ప్రభు మాట్లాడుతుంటాడు. ఏమంటున్నారు ఇక్కడ, ఆయన యొక్క బలిపీఠం దగ్గర మనకి ఏం దొరుకుతుందంట, స్థలము దొరుకుతుంది. ఆమేన్. ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ప్రసన్నతలో ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ప్రసన్నతలో మనకి ఏమవుతుందంటే బలము దొరుకుతుంది, మనకు ఆయన దగ్గర స్థలము దొరుకుతుంది. హల్లెలూయా. లోకంలో గమనించినట్లయితే
మనుషులకి యాత్ర చేసేటువంటి మార్గాలు వారికి ప్రియంగా లేవు. కాబట్టి చాలా మంది ఈ రోజున సూసైడ్ చేసి చనిపోతుంటున్నారు. యాత్ర చేసేటువంటి మార్గాలు వారికి ప్రియముగా లేవు. కాబట్టి ఈరోజు చాలా మంది నిరాశ నిస్పృహలతోటి మానసికమైనటువంటి రోగాలతోటి బాధపడుతుంటున్నారు. పిల్లలు గమనించండి, ఇక్కడ వాక్యం చెప్తుంది ఆయన వలన బలం పొందేటువంటి మనుషులు ధన్యులు అని చెప్పేసి అంటున్నారు. హల్లెలూయా. ఆయన వల్ల బలం మనకు ఎక్కడ దొరుకుతుందంటే ఆయన మందిరంలో మనకు దొరుకుతుంది. హల్లెలూయా. ఆయన మందిరంలో మనం ఉన్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ఉన్నప్పుడు చాలా మందికి ఇది తెలియదు. మందిరానికి వెళ్తే ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదము, మందిరానికి వెళ్తే ఆయన ఇచ్చేటువంటి ఆ కాపుదల, మందిరానికి వెళ్తే ఆయన మందిరంలో ఉన్నటువంటి ఆ సంపూర్ణ సంతోషము ఎలా ఉంటుందని చెప్పేసి చాలా మందికి అర్థం కాదు. అందుకని చెప్పేసి అర్థం చేసుకోకుండా చాలా మంది దూరంగా ఉంటున్నారు ఈ రోజుల్లో. కానీ మనము కనుక నూతన సంవత్సరంలోకి వచ్చినప్పుడు మనము ఒక తీర్మానం తీసుకోవాలి. హల్లెలూయా. నేను ఇదిగో దావీదు భక్తుడి వల్లే ఇదిగో నిరంతరము యెహోవా మందిర ఆవరణను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. మనం ఆశపడాలి. ప్రభు మన మార్గాలను సరళం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. మనం ఆశపడినట్లయితే ప్రభువును దర్శించడానికి, ప్రభు మందిరానికి వెళ్ళడానికి, ప్రభు వాక్యం వినడానికి, ప్రభుకి సన్నిధిలో ఉండడానికి, ప్రభు కొరకు నిలబడడానికి మనం ఆశపడినటువంటి మన ప్రాణాన్ని ప్రభు ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే కీర్తన నాకు చాలా చాలా ఇది నేను యాక్చువల్గా చెప్పాలనుకున్నది కానీ ప్రభు నన్ను ప్రేరేపించిన దాన్ని బట్టి నేను చెప్తుంటున్నాను. ఇది ఏమంటుందంటే 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు, వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడతారు. పిల్లల ప్రతి వారు ప్రతి సమయంలో, ప్రతి వారంలో, ప్రతి నియామక కూటాల్లో వారు చేస్తారంటే సీయోనులో వారు కనబడతారు. పిల్లల అలాంటి వారు ఏం చేస్తారు? అలాంటి వారు ఎలా ఉంటారంటే నానాటికి బలాభివృద్ధి పొందుతారు. హల్లెలూయా. నీ బలం తగ్గిపోదు, నీకున్నటువంటి యవ్వనం ఊరిగిపోదు, లేకుంటే నీకున్నటువంటి ఆస్తి కానీ నీకున్నటువంటి ఏదైనా కూడా తరిగిపోదని చెప్పేసి చెప్తూ ప్రభు అంటే నువ్వు బలాభివృద్ధి పొందుతావు. నువ్వు ఉన్నతంగా ప్రభు నేను ఉంచడానికి ఆశపడుతున్నాను. కాబట్టి దేవుడు నేను ఆ విధంగా దీవిస్తాడని చెప్పేసి వాక్యంలో సెలవిస్తుంది. అంతేకాకుండా మనం ఏం చేయాలంటే ఇది మేలు అని చెప్పేసి వాక్యంలో ప్రభు చెప్తుంటాడు. శ్రేష్టమైనది. అంతేకాకుండా ఇది మేలైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమయంలో దయచేసి మనము వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళడానికి ముందు మనకి సమయం లేదు కాబట్టి సాక్ష్యాలు మనం నేర్చుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు వచ్చినట్లయితే కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేసుకున్నాం వాక్యం కొరకు. దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఎక్కించాలని ప్రాంతం కోరుకుంటున్నాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ఆయన కొందరాలు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో సన్నిధికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. 2025వ సంవత్సరం గతించిపోయి 2026లో మేము ప్రవేశించడానికి కృప దయచేసి ఇదిగో ప్రభా మొదటి శుక్రవారం దినాన్ని మందిరంలో ప్రభు మేము కలవడానికి మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మాకు అనుగ్రహించినటువంటి ఈ కృపను బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగో దాన్ని ఉదయకాల్సిన మా ప్రభు నాయన వాతావరణం అనుకూలించకపోయినా, నాయన శరీరం అనుకూలించకపోయినా, నాయన మాకున్నటువంటి పరిస్థితులు అనుకూలించకపోయినా మా ప్రభు డ్యూటీలో ఉన్నప్పటికీ మా తండ్రి, ఆయన పనులు ఉన్నప్పటికీ మా ప్రభు నీ యొక్కకు నీ బిడ్డలు వచ్చి ఉన్నారు. ఆయన ఉదయకాల్సిన వారు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మమ్మల్ని అందరూ మీరు దర్శించండి. ఉదయకాల్సిన ప్రభు నీకు సన్నిధిని ప్రసన్నత ప్రభు నీ మందిరంలో ఉన్నటువంటి ఆనందం మేము అనుభవించడానికి సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు కూడిన ప్రతి నీ చేతికి అప్పగిస్తున్నాను. ఆయన పరిశుద్ధాత్మ తండ్రి నీ చేతికి ఒకరికి అప్పగించుకుంటున్నాం. ఆయన మీరే మమ్మల్ని నడిపించండి, సహాయం దయచేయండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి, నీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధిలో ఉన్నటువంటి మా ప్రభా నన్ను నీకు జీవ జలపు ఊటలు మాకు మీరు దయచేయడానికి తృప్తిపరిచి మమ్మల్ని మీరు నడిపించండి. సమస్తమైన మహిమ నీకు చెల్లిస్తున్నామయ్యా. యేసునామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం ప్రభు తన యొక్క మెండైన దీవెనలు దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని ఈ సంవత్సరంలో అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. మిమ్మల్ని అందరూ ఈ వీడియో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. 2025 సంవత్సరము మరి చాలా త్వరగా గతించిపోయింది అనిపిస్తుంది నాకు. చాలా తొందరగా వెళ్ళిపోయింది అనిపిస్తుంది నాకు. 2025 సంవత్సరము చాలా చాలా త్వరగా గతించిపోయినట్టుగా ఉంది. పిల్లల
దినములు గతించిపోతుంటున్నాయి, సంవత్సరాలు గతించిపోతుంటున్నాయి. మనం మాత్రం మారకుండా అలాగే ఉంటున్నాం. హల్లెలూయా. మనం మాత్రం మన యొక్క పాప స్థితి నుంచి మారడం లేదు. మనకున్నటువంటి ఆ యొక్క అలవాట్ల నుంచి మనం మారడం లేదు. మనకున్నటువంటి ఆ యొక్క ఏమంటుంది, మన మార్గాలు మనం సరళం చేసుకోవట్లేదు. ఇలా ఈ నూతన సంవత్సరంలోనైనా మనము ఒక తీర్మానంతో మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, గతించిన సంవత్సరం అంతా కూడా మరి మీరందరూ కూడా ఎంతో సంఘానికి మరి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. మీరందరూ కూడా ఎంతగానో శ్రమపడి సంఘానికి మీరు చేసినటువంటి ప్రతి మేలు, సంఘానికి మీరు చేసినటువంటి ప్రతి ఉపకారము, సంఘానికి మీరు చేసినటువంటి దేవునికి మీరు చేసినటువంటి ప్రతి ధర్మము, దానికి కార్యము ప్రభువు చూస్తుంటున్నాడు. మేము అందరిని బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ముఖ్యంగా మరి ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి సోదరులను బట్టి ప్రభు నేను స్తుతిస్తున్నాను. వారు ఎంతగానో ప్రయాసపడి నిలుపుతున్నారు కదండి. మీరు 5 గంటలు రెడీ అయితే మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వాళ్ళు 4:30కే రెడీ అయ్యి రావాలి కదా. కొన్నిసార్లు ట్రాఫిక్ ఉంటుంది, కొన్నిసార్లు రూట్లు మారిపోతుంటాయి, కొన్నిసార్లు అదే కొన్ని కారణాలు ఉంటాయి. అయినప్పుడు కూడా మరి క్షేమంగా మిమ్మల్ని దేవుని మొదలైన తీసుకోవడానికి మన సోదరులు ఉన్నారు. మన జగన్ బ్రదర్ కానీ, స్వరాజ్ బ్రదర్ కానీ, మరి అభి బ్రదర్ కానీ, మరి గతంలో మన తమ్ముడు దుర్గారావు గారు కానీ, రమేష్ కానీ, ఈ విధంగా చాలా మంది మనకి ట్రాన్స్పోర్టేషన్ లో సహాయం చేశారు. ప్రభు వారిని దీవించును గాక. అందరూ సంఘానికి చాలా మరి ఆధారంగా ఉన్నారు. కుటుంబాలను దీవించి ఆశ్రయించును గాక. అదేవిధంగా మరి ఈ మైక్ సెట్ అరేంజ్ చేయడంలో, కుర్చీలు వేయడంలో, ఈ యొక్క ఇదంతా కూడా ఆర్గనైజ్ చేయడంలో మరి సహకరిస్తున్నటువంటి తమ్ముడు ఉన్నారు. ప్రభు వారిని దీవించును గాక. పేరు పేరున ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీరు చేసిన చిన్న సహాయము, మీరు చేసినటువంటి చిన్న పరిచర్య దేవుడు చూస్తుంటున్నాడు. హల్లెలూయా. దానివల్ల సంఘం ఎంతో బలపడింది. దానివల్ల దేవుడు ఎంతగానో మరి మిమ్మల్ని బట్టి ప్రభు ఆనందిస్తుంటున్నాడు. హల్లెలూయా. అదేవిధంగా మరి సంఘం కొరకు మరి రెంట్ కొరకు ప్రత్యేకంగా కొంతమంది మరి ముందుకు వచ్చి నేను ఎక్స్ట్రాగా ప్రభు కొరకు నేను చేస్తానని చెప్పేసి మరి రెగ్యులర్ గా ఇచ్చేటువంటి కానుకలు కాకుండా మరి సంఘం కొరకు ఆ యొక్క రెంట్ కొరకు కొంతమంది ప్రత్యేకంగా కానుకలు ఇచ్చి పరిచయం మీరు బలపరిచారు. నేను పేరు చెప్పను కానీ ప్రభు వారి కుటుంబాన్ని దీవించును గాక. నేను ఈ విధంగా ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, టైం అంతా అయిపోతుంది. కాబట్టి దయచేసి క్షమించండి. మీరందరూ కూడా సంఘానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. మేము మా కుటుంబము సంఘం అంతా కూడా మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అదేవిధంగా ముఖ్యంగా మరి చెప్పాలంటే చిన్నపిల్లలు కేసీఆర్ ఎలిజబెత్ కూడా మరి చిన్నపిల్లలందరూ కూడా మరి పైరులో వారు ఎంతగానో ముందుండి మరి ఆ యొక్క పాటలు పాడడానికి దేవుడు సహాయం చేస్తుంటున్నాడు. ప్రభు వారిని దీవించును గాక. అదేవిధంగా మరి పాస్టర్ గారి గురించి చెప్పాలి. పాస్టర్ గారు మరి అన్నిటిలో ఉంటున్నారు, ఈ మీడియాలో ఉంటున్నారు. మనకి డైలీ ఓవర్ చేసేటువంటి యొక్క పోస్టర్స్ అన్ని కూడా మరి పాస్టర్ గారు చేస్తూ ఉంటున్నారు. మరి ప్రతి విషయంలో కూడా ఈ యొక్క పాటలు పిల్లలు నేర్పించడంలో కానీ మరి ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో మరి వెనకుండి ప్రార్థన సహాయంతో పాటు నా సహకారాన్ని భార్యను బట్టి ప్రభువుని తీసుకుంటున్నాను. ఆమేన్. దేవుడు మరి వారిని దీవించును గాక. ఈ సమయంలో మరి ఎవరైనా మనిషి ఉంటే క్షమించండి, మీ పేరు అందరికీ చెప్పడానికి సమయం లేదు కాబట్టి మరి నేను వాక్యం పెడుతున్నాను. ప్రభు మనకి సహాయం చేయండి. ఆమేన్. నూతన సంవత్సరంలో ఒక వాగ్దానాన్ని 3 రోజుల ముందు మనం గ్రూప్ లో పెట్టాము. అంతకుముందు చూశారు, చూడమని చెప్పాలి. నూతన సంవత్సరం వాగ్దానం అని చెప్పేసి సంఘానికి ఒక వాగ్దానం మనం పెట్టాము. ఎంతమంది చూశారు, ఎంతమంది చదివారు? ఒకళ్ళ నుంచి చెప్తే ప్రభు నేను స్తుతిస్తాను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. పిల్లల గ్రూప్ లో ఉన్నటువంటి వాక్యాలను మీరు ధ్యానించాలని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేసి మనకు కనిపెట్టి ఆ యొక్క వాక్యాన్ని మీకు అందిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా వాక్యం ద్వారా బలపడాలని, ఆ వాక్యంలో ఉన్నటువంటి శక్తిని మీరు పొందుకొని దేవుడు ఎదగాలని చెప్పేసి మా ఆశ. నాకున్నటువంటి పిలుపు ఏంటంటే యవనస్తులను బలపరచాలి. ఆమె నశించిపోతున్న ఆత్మను రక్షించాలి. నాకున్నటువంటి దర్శనం నాకున్న పిలుపు అది. కాబట్టి అదే నాకున్న ప్యాషన్. మీరు అనుకుంటారు నూతన సంవత్సరంలో మీరు మీకు ఎలా కావాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. మీరు కొంతమంది అనుకోవచ్చు నాకు డబ్బులు కావాలి కొత్త సంవత్సరం అని చెప్పేసి అనుకోవచ్చు. కొంతమంది అనుకోవచ్చు కొత్త సంవత్సరం నాకు కొత్త ఇల్లు కావాలని చెప్పేసి అనుకోవచ్చు. కొంతమంది నాకు కొత్త సంవత్సరంలో నాకు కొన్ని ఇది కావాలి అది కావాలని చెప్పేసి కొన్ని మీకు ఉంటాయి, నాకు కూడా ఉంటాయి. కానీ దేవుని సేవకుడిగా నాకు ఉండేటువంటి ఆశ ఏంటంటే నూతన సంవత్సరంలో
ఇక మా ముందు ఇక్కడ బాప్తిస్మాల శ్లోకం చూసారా, అది రోజు పని చేయాలి, ప్రతిరోజు అక్కడ ఆత్మ రక్షించాలి. అది నా యొక్క ఆశ. నా ఆశ ఏంటంటే సంఘంలో ప్రతి బిడ్డ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రతినిత్యము ప్రభు పాదాల దగ్గర దీవెన పొందుతూ ఉండాలి, వారి కుటుంబం ఆశ్రయించుకోవాలి. అది నా ఆశ. ఆమేన్. మన ద్వారా అనేకులు దేవుని యొద్దకు రావాలి, మన ద్వారా దేవుని యొద్దకు అనేకులు పరిగెత్తుకుని రావాలి, దేవుని తీర్చుకోవాలని చెప్పేసి నా ఆశ. కాబట్టి ఇలా ఈ విషయాన్ని గమనించి నూతన సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుని వెళ్ళడం, ఒక నూతన తీర్మానంతో మనం ఇక్కడి నుంచి వెళ్ళడం. ఎందుకంటే ప్రభు మన యొక్క జీవితాల్లో నూతన ఆశీర్వాదం దయచేయడానికి ఇష్టపడుతుంటున్నాడు. నేను అదే పాత గోంగూరలాగా ఉండడానికి ఇష్టపడాలే, ప్రభు నీ జీవితాన్ని మార్చాలని, ఆయన నిన్ను ట్రాన్స్ఫార్మ్ చేయాలని చెప్పేసి, హల్లెలూయా, ఆయన నిన్ను తన స్వరూపంలో మార్చుకోవాలని, ఒక మహిమలో నుంచి మరొక మహిమలోనికి, ఒక పరిశుద్ధతలో నుంచి ఇంకొక పరిశుద్ధంలోకి ప్రభు నిన్ను ఎదిగించాలని, అభివృద్ధి పొందించాలని ప్రభు ఆశపడుతుంటున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినాలని చెప్పేసి కోరుతుంటున్నాను. అదేవిధంగా చాలా మంది ప్రత్యేకంగా చెప్తున్నాను, నేను గమనిస్తుంటున్నాను, స్టేటస్ లో దేవుని యొక్క వాక్యాన్ని పెట్టి దేవుని యొక్క పరిచయం మీద సహాయం చేస్తుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడ నిలబడి నేను చేసినట్టు పరిచర్య ఎలాంటిదో మరి మీరు వెనక ఉండి చేసినటువంటి మీడియా పరిచర్య అంతకంటే గొప్పదని చెప్పేసి నేను చెప్తాను. ఎందుకంటే దాని ద్వారా ఎంతో మంది ఆశ్రయించబడుతుంటున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని మీరు ప్రచురిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని మీరు స్టేటస్ లో పెట్టి అనేకులకు తెలియజేస్తున్నప్పుడు, దాన్ని చదువుతున్నప్పుడు ఒక ఆత్మ దాని ద్వారా బలపడితే దానికి దీవెన మీకు ఉంటుంది. హల్లెలూయా. దానికి ఆశీర్వాదం మీకు ఉంటుంది. అంతేకాకుండా మీ తరతరముల వరకు ఆ నీతిని ప్రభు విస్తరణ చేస్తాడు. హల్లెలూయా. చాలా మంది సోదరులు ఆ యొక్క వాక్యాన్ని స్టేటస్ లో పెట్టి మరి ఎంతగానో మీరు ఏదైనా పెట్టి ఉండొచ్చు, మీరు ఇంకొక చాలా మంది ఎన్నో రకాలుగా ఏవి పెడుతున్నారు, కానీ కొంతమంది మాత్రం ప్రత్యేకించి వాక్యాన్ని మాత్రమే పెట్టి హల్లెలూయా ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తున్నారు. ప్రభు ఖచ్చితంగా వారిని దృష్టిస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు వారిని దీవించును గాక. ఈ సమయంలో దయచేసి నేను చెప్తాను, గమనించండి. మనకి ప్రభు అనుగ్రహించినటువంటి వాగ్దానము, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి, లేకపోతే ఈ సంవత్సరానికి సరిపడా మన్నా అని చెప్పేసి నేను అంటాను. హల్లెలూయా. ప్రభు ఒక వాగ్దానం మన సంఘానికి ఇచ్చాడంటే ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేరుస్తుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానాన్ని ప్రభు నెరవేర్చాడు. ఆమేన్. ప్రభు మీకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం మీ జీవితంలో ప్రభు నెరవేరుస్తుంటున్నాడు. హల్లెలూయా. మనం గమనించండి, మనము నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం మాటను మనము ఏ సంవత్సరం వాగ్దానంగా ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభు దగ్గర నేను కనిపెట్టి ప్రభుని అడుగుచుంటున్నప్పుడు ప్రభు కృప దయచేసి ఇదిగో ఈ వాగ్దానం ప్రభు మనకు దయచేసి ఏంటంటే ఆమె చాలా నిశ్చయముగా నేను నీకు తోడై, ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆమె ప్రభు మనకి ఇచ్చినటువంటి దర్శనము, ప్రభు మనకి ఇచ్చినటువంటి సంవత్సరానికి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, సంఘం అంతటికి మనకి ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, నిశ్చయముగా నేను నీకు తోడైతున్నాను. హల్లెలూయా. ప్రభు మనకి తోడైతున్నాడు. హల్లెలూయా. ఆ ప్రభు మనకి తోడైతున్నాడు కాబట్టి మనకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు యొక్క సన్నిధి మనం అనుభవిస్తుంటున్నాం. హల్లెలూయా. ఈ యొక్క వాగ్దానం ద్వారా మన ప్రభు సన్నిధి మనం బలపడాలి. ఈ యొక్క వాగ్దానం పట్టుకుని, ప్రభువా నువ్వు నాకు తోడు ఉంటున్నావు కదా, ఈ వాగ్దానం మాకు సంఘానికి ఇచ్చావు కదా నీ దాసుల ద్వారా అని చెప్పేసి దీన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేయాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, లేకపోతే మీరు కృంగిపోయినప్పుడు, మీరు శ్రమపడి ఎందుకు అని చెప్పేసి నిరాశ నిస్పృహలకు వెళ్ళినప్పుడు, ఇదిగో ఈ వాగ్దానం మీరు జ్ఞాపకం చేసుకోండి. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో, ప్రభువా మీరు చెప్పిన విధంగా నిశ్చయముగా ఖచ్చితంగా నేను నీకు తోడేంటని చెప్పగలరు. ప్రభువా నువ్వు నాకు తోడేంటి, నాకు ఎందుకు ఈ శ్రమ అడగండి ప్రభుని. నువ్వు నాకు తోడేంటి, నాకు ఎందుకు ఈ యొక్క దరిద్రము, నువ్వు నాకు తోడేంటి, నాకు ఎందుకు ఈ యొక్క అనారోగ్యము, ప్రభుని అడగండి. ప్రభు మీకు దయచేస్తాడు. ప్రభు అనుకుంటాడు, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పేసి ప్రభు అనుకుంటారు. హల్లెలూయా. నీకు ఎప్పుడైనా తెలియదు కానీ, నేను ఎప్పుడన్నా నా దగ్గరికి ఏదైనా సమస్య వస్తే, నా దగ్గరికి ఏదైనా ఒక ప్రార్థన అవసరం వస్తే, నా దగ్గరికి ఏదైనా విషయం వస్తే, మొట్టమొదటి నాకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఇది నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు. నేను అలా ఆలోచిస్తాను. నేను అలా ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. ప్రభు ఇదిగో ఈ విషయం నా దగ్గరికి వచ్చింది, ఈ ప్రార్థన అవసరం నా దగ్గరికి వచ్చింది, లేకపోతే ఈ కష్టం నా దగ్గరికి వచ్చింది, లేకుంటే ఈ సమస్య నా దగ్గరికి వచ్చింది, ఇదిగో ఈ బిడ్డలు నీ బిడ్డలు, ఇది నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు, నేను సహాయం చెప్తే ఇంకెవరు చేస్తారు అని చెప్పేసి నేను ముందుకెళ్ళి సహాయం చేస్తుంటాను.
నేను ముందుకు వెళ్ళి ప్రార్థన చేస్తాను. అలాంటి మనసు ప్రభు నాకు ఇచ్చాడు పిల్లరా. ఎందుకంటే అది దేవుని యొక్క మనసు. హల్లెలూయా. దేవుని దగ్గర మనం వెళ్ళినప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, ప్రభువా నీవు తప్ప మాకు ఎవరున్నారు, మీరు ప్రార్థన చేయాలి. దావీదు అదే అంటాడు, ఆకాశం ముందు నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నువ్వే నాకు సహాయం చూపితే ఎవరు చేస్తారని చెప్పేసి ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటాడు. దయచేసి ఆనంద్ ఒక లెవెల్ వచ్చేసి క్లోజ్ చేశాను ప్లీజ్. ఏది ఆగిపోతుంది ఆపేసి, అది ఆగిపోతే ఆగిపోతుంది ఆపేసి. ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనము ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే, నా బిడ్డను నన్ను అడుగుతుంటున్నారు, నా కుమారుడు నన్ను అడుగుతున్నాడు, నా కుమార్తె నన్ను అడుగుతుంది, నేను కాకపోతే ఇంకెవరు చేస్తారని చెప్పేసి ప్రభు తన యొక్క ఆసక్తిని ఆయన రేపుకుని అనేసంటే మనకు ముందుకు వచ్చి సహాయం చేస్తుంటాడు. ఆయన ఆ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన 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 మన పట్ల ఆ యొక్క మనసు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు మనం అడిగిన వెంటనే ప్రభు ఏం చేస్తాడంటే, మనము ఇదిగో నా కుమారుడు ప్రార్థన చేస్తాడు, నా కుమార్తె ప్రార్థన చేస్తాడు, నేను తప్ప ఇంకెవరు ఉన్నారు కదా, నేను తప్ప ఇంకెవరు సహాయం చేస్తారు, నేను తప్పపోతే ఇంకెవరు ఉన్నారని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి ఏం చేస్తాడంటే ఆయన మనకు సహాయం చేయడానికి, మనం దీవించడానికి ప్రభు ఆసక్తి కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో అలాంటి ప్రభు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన ఊరికే కూర్చునేటువంటి దేవుడు కాదు. నువ్వు తీసుకొచ్చే కానుకలు నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క స్తుతులు ఆయన తీసుకుని ఆయన కూర్చుని ఆలకించేటువంటి దేవుడు కాదు, కానీ నీ ఎదురుకు వచ్చి నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలోనికి వచ్చి నువ్వు ఉన్నటువంటి స్థితిలోనికి వచ్చి నిన్ను ఎవరు అర్థం చేసుకోరు, కానీ మన తండ్రి అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. మన కన్న తండ్రి అర్థం చేసుకుంటాడు. మన యొక్క ఉద్దేశాలు ఏంటి, మన యొక్క ఆలోచనలు ఏంటి, మన యొక్క కోరికలు ఏంటి, మనకు ఉన్నటువంటి ఆశలు ఏంటని చెప్పేసి మన యొక్క ప్రార్థనని కూడా మన తండ్రి అర్థం చేసుకున్నట్లుగా ఇంకెవరు మనల్ని అర్థం చేసుకోలేకున్నారు. కాబట్టి ఉదయ కాలంలో ఆ ప్రభు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ప్రభు మనకు తోడై ఉంటే ఇంకేం కావాలి కదండి. ప్రభు మనకు తోడేంటి, మనకి ఇంకేం కావాలి. వాక్యం మనం చూసినట్లయితే వాక్యం మనల్ని ఇంకా బలపరుస్తుంది. వాక్యం మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రభు యొక్క మాట సెలవిస్తుంది ఏంటంటే, ప్రభు యొక్క మాట 1 కొరింథీ 15వ అధ్యాయము 57-58 వచ్చిన మనం చదివినట్లయితే సమయం అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్నటువంటి దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికప్పుడు ఆసక్తులనై ఉండు. ఇదిగో ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి, ప్రభు యొక్క దర్శనాన్ని బట్టి ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇదిగో అత్యధికమైనటువంటి విజయం. ఇంగ్లీష్ లో చదివినట్లు మాట గ్రేట్ విక్టరీ అని చెప్పేసి రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్ దగ్గర ఉందా? 57 వచ్చిన చూద్దామా? 1 కొరింథీ 15:57. 1 కొరింథీ 15:57 ప్రభు అంటున్నాడు ఏంటంటే, మీకు అత్యధికమైనటువంటి విజయాన్ని ప్రభు మీకు దయచేస్తానంటున్నాడు. ఎప్పుడైతే ప్రభు మనతో ఉంటాడో ఆయన మనకి అత్యధికమైనటువంటి విజయాన్ని ప్రభు మనకి ఇస్తుంటున్నాడు. హల్లెలూయా. But thanks be to God, which giveth us the victory through our Lord Jesus Christ. Amen. Hallelujah. మనకి ఆయన విజయం కలుగజేస్తాడని చెప్పేసి, యేసు ప్రభు ద్వారా మనకి జయమునిస్తాడని చెప్పేసి ప్రభు మనకి వాగ్దానం చేస్తుంటాడు. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ప్రభు మనకి తోడుకుంటే నిన్న దినాన్ని మనము వాచ్ నైట్ సర్వీస్ లో నేర్చుకున్నాం. ప్రభు యొక్క ఫేవర్ మన మీద ఉన్నట్లయితే కనుక ఒకవేళ నీకు బలం లేకపోవచ్చు, ప్రభు నిన్ను బలవంతుడిగా నిలబెడుతుంటున్నాడు. హల్లెలూయా. నీకు శక్తి లేకపోవచ్చు, ప్రభు నీకు శక్తిగా ఉండి ఆయన నిలబెట్టి నడిపిస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు నువ్వు గెలవలేవు, నువ్వు దాన్ని
గెలుచుకోలేవు, నువ్వు దాన్ని రాసి నువ్వు ఫలితాన్ని పొందలేవు. కానీ ప్రభు నీ పక్షంగా ఆయన తన కార్యాలను చేసి ఆయన నీకు ఆ యొక్క కృప ద్వారా ఏం చేస్తాడంటే ఆ పరీక్ష రాసి గెలవడానికి, లేకుంటే ఆ ఇల్లు కట్టుకోవడానికి, లేకుంటే ఆ ఉద్యోగం సంపాదించుకోవడానికి, లేకుంటే ఆ కుటుంబంలో, ఆ యొక్క సంఘంలో, ఆ యొక్క కంపెనీలో నేను ఒక ఉన్నతమైన స్థితిగా నిలబడడానికి ప్రభువుకు సాధ్యం. హల్లెలూయా. నీకంటే గొప్పవాళ్ళు చాలా మంది ఉండొచ్చు, నీకంటే ధనికులు, బలమైన వారు, జ్ఞానులు ఎంతమంది ఉండొచ్చు. కానీ ప్రభు యొక్క కృప నీ మీద ఉంది కాబట్టి, ప్రభు యొక్క దర్శనం నీ మీద ఉంది కాబట్టి, ప్రభు యొక్క సన్నిధి, ప్రభు నీకు తోడుకున్నాడు కాబట్టి ప్రభు ఏం చేస్తుంటే నేను అత్యధికంగా ప్రభు దీవిస్తున్నాను. అదే ప్రసంగి గ్రంథంలో ఆయన అంటున్నాడు 9వ అధ్యాయంలో, సూర్యుడి కింద జరుగుతుందని నేను చూశాను. ఏంటంటే వడిగల వారు పరుగులో పరిగెత్తలేకపోతుంటున్నారు, బలమైనటువంటి వారు యుద్ధంలో గెలవలేకపోతుంటున్నారు, అంతేకాకుండా విజయాన్ని పొందలేకుండా ఉంటున్నారు. పిల్లలు గమనించండి, తెలివైన వారికి ఆహారమే లేదని చెప్పేసి అక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను మాట్లాడుతున్నారు. పిల్లల మనము ఆయన కనికరం కలిగిన వాళ్ళం కాబట్టి, ఎందుకు కనికరం కలిగి ఉన్నాం? ఆయన మనతో మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన మనలో ఉన్నాడు, మనం ఆయన వాక్యంలో నిలబడుతున్నాం కాబట్టి, ఆయన ఎప్పుడైతే మనలో ఉంటున్నాడో మన వాక్యం ప్రభు చెప్తుంటున్నాడు. యోహాను శుభవార్తలో మనం చూస్తున్నాము, మీరు నా యందును నా మాటలు మీ యందు నిలిచినట్లుగా మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవన్నీ కూడా నేను మీకు దయచేస్తానని చెప్పేసి ప్రభు చెప్తుంటున్నాడు. ఆయన యందు మనం నిలిచినప్పుడు, ఆయనలో మనం బలపడుతున్నప్పుడు ప్రభు అంటున్నాడు, ఇగో యేసుక్రీస్తు ద్వారా మీ జీవితాల్లో అత్యధికమైన విజయాన్ని ప్రభు మీకు దయచేసి, ఈ సంవత్సరంలో ప్రభు మీ అందరి జీవితాల్లో ఆ గొప్ప విజయాన్ని మీకు సమృద్ధిగా ప్రభు దయచేయను గాక. మీరు తలపెట్టిన ప్రతి కార్యాల్లో ఆ విజయమును మీరు చూచుదురు గాక. మన సంఘము, మన యొక్క పరిచర్య ప్రభు యొక్క కార్యములందు మనం విజయము పొంది మరి ప్రభు యొక్క నామానికి మహిమకరంగా నిలబడదు గాక. గమనించండి, ఇక్కడ వాక్యంలో ప్రభు చెప్తున్నాడు ఏంటంటే 44వ కీర్తన మనం చూసినట్లయితే 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు. అక్కడ 44వ దావీదు కీర్తన 3వ వచనంలో 3వ వచనం, వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమీయలేదు, నీవు వారిని కటాక్షించిదు గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి జయం కలగజేసును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భక్తులు చెప్తున్నాడు ఏంటంటే వారి ఖడ్గం వల్ల వాళ్ళు జయం పొందలేదు. హల్లెలూయా. వారి యొక్క బాహుబలాన్ని బట్టి వాళ్ళు జయం పొందలేదు. అంతేకాకుండా వాడుకున్నటువంటి ఆ యొక్క బలాన్ని బట్టి కానీ, వాడుకున్నటువంటి ఖడ్గాలను బట్టి, ఆయుధాలను బట్టి వాళ్ళు జయం పొందలేదు. కానీ ఆ జయం ఎవరిచ్చారని చెప్పేసి అంటే, ఇదిగో నీ బాహు వారికి జయం దయచేసింది. హల్లెలూయా. నీ యొక్క బలము వారికి బలమైంది, నువ్వు వారికి బలమైంది, వారికి జయమును ఇచ్చావు అని చెప్పేసి ఆ కీర్తనకారుడు అంటాడు. నిజంగా ఈ వాక్యాన్ని, ఈ మాటను ఒక సందర్భంలో ఒక దేశాన్ని గురించి చెప్పి ఉంటున్నాడు. హల్లెలూయా. ఒక దేశాన్ని గురించి చెప్పినాడు ఏంటంటే, గమనించండి, గమనించినట్లయితే చాలా చిన్నదైనటువంటి రాష్ట్రము, చిన్నదైనటువంటి దేశము ఇశ్రాయేల్ దేశము. పిల్లరా, వాళ్ళు 1900 సంవత్సరాల కంటే పైన దాసులుగా వాళ్ళు మిత్ర దేశాల్లో వాళ్ళు అమ్ముడుపోయి, వాళ్ళు అనేకమైనటువంటి శ్రమలు పొంది, అనేకమైనటువంటి కష్టాలు పొంది, అనేకమైనటువంటి బాధలు పొంది, ఇదిగో 1948 తర్వాత వాళ్ళు వచ్చి తిరిగి మళ్ళీ ఆ యొక్క రాష్ట్రంగా ఏర్పడి, ఒక దేశంగా ఏర్పడి వాళ్ళు వచ్చిన తర్వాత వెంటనే 7 దేశాలు వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళాయి. ఎన్ని దేశాలు? 7 దేశాలు వెళ్ళాయి. మిగతా వాళ్ళందరికీ కూడా 300 యుద్ధ ట్యాంకులు ఉంటే వీడి దగ్గర కేవలం 30 ఉన్నాయి. గమనించండి, వీడి దగ్గర కేవలం 30 ఉన్నాయి. మిగతా వాళ్ళ దగ్గర చూస్తే అనేక మంది ఉన్నాయి, కానీ వీడి దగ్గర చాలా తక్కువ. వాళ్ళ దగ్గర 10 ఉంటే వీడి దగ్గర 1% ఉంది, వాళ్ళ దగ్గర 10% ఉంటే వీడి దగ్గర 1% ఉంది. అనేక విషయాలు కూడా సైన్యమే కానివ్వండి, విమానాలే కానివ్వండి, యుద్ధ విమానాలు లేకుంటే ట్యాంక్సే కానివ్వండి, ప్రతిదీ కూడా చాలా తక్కువ ఉన్నటువంటి విషయము. పిల్లరా, అయినప్పుడు కూడా ఆ యుద్ధంలో ప్రభు వారికి జయం దయచేసి ఉంటున్నాడు. అప్పుడు ఆయన అందరూ అడిగారు, అదేంటి అందరికీ అన్ని బలగాలు ఉన్నాయి, అన్ని చక్కగా అంతమంది వచ్చారు మీ మీదకి, మీరు ఒక్కడే ఉన్నారు, మీరు చిన్న మందగా ఉన్నారు, చిన్న దేశంగా ఉన్నారు, మీకున్నటువంటి సామర్థ్యము, మీకున్నటువంటి బలము తక్కువే కదా, ఎలాగైందని చెప్పేసి అంటే, అప్పుడు ఆ దేశాధిపతి అంటున్నాడు, ఇదిగో 44 అధ్యాయం 3వ వచనంలో ఆయన బాహు మాకు జయం దయచేసింది. ఆయన బాహు మాకు జయము దయచేసింది. మేము మా బలం వల్ల గెలవలేదు, అదిగో దేవుడు మమ్మలను బలపరిచాడు కాబట్టి మేము ఈ రోజున బలం పొందామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. పిల్లలు 1945 జరిగినటువంటి యుద్ధం చూడండి మీరు, అప్పుడు కూడా ఇలాగే
మిగతా వాళ్ళందరికీ కూడా 300 విమానాలు ఉంటే వీళ్ళ దగ్గర 30 విమానాలు ఉన్నాయి. అందులో మళ్ళీ 40%, 50% విమానాలు పాతవి మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలా అలాంటి పాత వాటితో, అలాంటి చిన్న సదుపాయంతో, అలాంటి చిన్న విషయాలతో వీళ్ళు వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళు గెలుపొందారు. ఇప్పటికీ కూడా వాళ్ళని ఎవరు గెలవలేకపోతున్నారు. కారణం ఏంటంటే తన యొక్క వారు నమ్ముకున్నటువంటి దేవుడు హల్లెలూయా, ఇశ్రాయేలు దేవుడు మరి అంత బలమైనటువంటి దేవుడు హల్లెలూయా. ఆయన అంత శక్తి గల దేవుడు, ఆయన వాక్యం అంత బలమైనది. ఇదిగో వాక్యంలో ఆయన చెప్తుంటున్నాడు, అది నెరవేర్చబడుతుంది. హల్లెలూయా హల్లెలూయా. గమనించండి, ప్రతి యుద్ధంలో కూడా మీరు చూడండి, వాళ్ళు ఏమంటారంటే ఇది మా బలం కాదు, దేవుడే. వాళ్ళు చెప్పేది కంటే ఇతరులు చెప్తారంటే, యుద్ధానికి వచ్చిన వాళ్ళు చెప్తారంటే వాళ్ళ దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేస్తారు అని చెప్పేసి బైబిల్లో అది ఆ విధంగా వస్తుంది. ఈ రోజు కూడా ఆ విధంగా సాక్ష్యాలు వెలువడుతూ ఉంటాయి. పిల్లలు గమనించండి, ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యము, సజీవమైనటువంటి వాక్యం కాబట్టి, ఇదిగో ప్రభు యొక్క వాక్యము ఈ రోజున ఈ సంవత్సరం ప్రభు మనకు తోడుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభు మనకు విజయాన్ని దయచేస్తుంటాడు. ఈ రోజున ఈ సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. నూతన సంవత్సరం ప్రభు మనకు దయచేశాడు. ఇదిగో గతించిన సంవత్సరాలు, గతించిన కాలాల్లో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గతించిపోయారు, కానీ ఇదిగో నీవు నుండి నిలిచి ఉన్నావు. ఎందుకంటే ప్రభు నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి, ప్రభువును నువ్వు మరి ప్రభుని నువ్వు ప్రేమించి ఆ ప్రభు యొక్క సందర్భంలో మీరు ఉంటున్నారు కాబట్టి ప్రభు ఖచ్చితంగా మీకు తోడేస్తున్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఆయనను ప్రేమించే వారికి ఆయన సమస్తం కూడా సమకూర్చి జరిగించేటువంటి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయనను ప్రేమిస్తున్నారు కాబట్టి, ఆయన సన్నిధిలో ఉంటున్నావు కాబట్టి నీకు కావాల్సిన సమస్తాన్ని కూడా ప్రభు నీకు దయచేస్తాడని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అందుకని చెప్పేసి జ్ఞానం సొలొమోను అంటాడు, సామెతల గ్రంథంలో చూసినట్లయితే 21:31 చూసినట్లయితే, సామెతలు 21:31 చూసినట్లయితే అక్కడ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. వచ్చి చూద్దామా? కొందరు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుధపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనం. యుద్ధ దినమునకు యుద్ధ దినానికి ఏం చేస్తారంట? గుర్రాలను ఆయుధపరుస్తారంట. గుర్రాలను మరి రెడీ చేస్తుంటారు. దానికి కావాల్సిన సమస్తాన్ని, నాడాలేంటి, దానికి కావాల్సిన విషయాలంటే అన్ని కూడా రెడీ చేసుకుంటూ యుద్ధానికి గుర్రాలను రెడీ చేస్తారు. కానీ రక్షణ ఎవరి వశం అంటే దేవుని వశం అవుతుంది. హల్లెలూయా. మనము సిద్ధపడతాం కానీ మన పక్షంగా యుద్ధం చేసి మనకు రక్షణ దయచేసి ఎవరంటే మన దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. మనం ఏంటంటే మనం నిలబడాలి. హల్లెలూయా. అందుకని చెప్పి వాక్యం ప్రభు అంటాడు ఏంటంటే మీరు నిలబడండి, మీరు ఊరికి నిలబడి చూడండి, యెహోవా కలుగజేసిన రక్షణ మీరు చూస్తారని చెప్పేసి అక్కడ భక్తుడు మోషే ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది, ఏ విధంగా రక్షణ వస్తుంది మాకు, ఏ విధంగా మేము ఈ దాంతో ఈ శ్రమ నుంచి, ఈ యొక్క వెనకాల వచ్చేటువంటి సైన్యం నుంచి, ఎదురున్నటువంటి సముద్రం నుంచి మేము ఏ విధంగా తప్పిపోతా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ప్రభు అంటున్నాడు మీరు ఊరికి నిలిచి ఉండండి. నిలిచి ఉంటే ప్రభు సన్నిధిలో మీరు ఉన్నట్లయితే కనుక ఆయన మీకు తోడేస్తున్నాడు కాబట్టి మీకు రక్షణ ఆయన మీకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. గమనించిన పిల్లరా, ఆయన వాక్యము సజీవమైనది, బలమైనది, నమ్మదగినది పిల్లరా. హల్లెలూయా. ఎన్నో నమ్ముతుంటాం. నేను చెప్పాను మీకు, చక్కగా వచ్చేసి మనం కూర్చుంటాం. ఆ కుర్చీలో మనం చెక్ చేయం, ఆ కంపెనీ లేకపోతే 4 కాళ్ళు ఉన్నాయా, 3 కాళ్ళు ఉన్నాయా, అది బాగుందని చెప్పేసి కూడా మనం చెక్ చేయం. వచ్చేసి చక్కగా కూర్చుంటాం. మన నమ్మకం ఏంటి? అది కుర్చీ కాబట్టి కూర్చుంటే బాగుంటుంది అని చెప్పేసి. పిల్లరా, దాని మీద ఉన్నటువంటి నమ్మకం కూడా కొన్నిసార్లు మనం దేవుని మీద ఉంచాం. హల్లెలూయా. ఆ కుర్చీ మీద ఉంచేటువంటి నమ్మకాన్ని కనీసం ఒక్కరోజైనా ప్రభు మీద ఉంచినట్లయితే నీ జీవితం, నా జీవితం ఆశీర్వదించబడుతుంది. ప్రభు అంటున్నాడు విశ్వాసము ఇలా చాలా శ్రేష్టమైనది. ప్రభు మీద మనం ఉంచేటువంటి విశ్వాసము, ఆ విశ్వాసం మన జీవితాలు కార్యాలు చేస్తుంది. హల్లెలూయా. రోజంతా నువ్వు కూర్చుని నాకు రోగం వచ్చిందని నీకు రోగం వస్తుంది. హల్లెలూయా. అలా కాకుండా ప్రభు నాకు తోడై ఉన్నాడు, నాకు ఏ కొద్దో లేదని చెప్పేసి అనట్లేదే, ప్రభు ఆయన నీకు తోడుగా ఉంటున్నాడు. నువ్వు పలికేది నువ్వు పొందుకుంటున్నావు. హల్లెలూయా. నీ జిహ్వా ఫలాన్ని ప్రభు నీకు అనుభవించడానికి ప్రభు దయచేస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు పలికేది ఏదైతుందో అదే నువ్వు మంచిది పలికితే నీ జీవితం మంచిది అనుభవిస్తున్నావు, నువ్వు చెడ్డది పలికితే నీ జీవితం చెడ్డదే నీకు వస్తుందని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నావు, హల్లెలూయా, నేను దేనికి భయపడను, హల్లెలూయా, ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నావు, ఈ అప్పుకి నేను భయపడను, హల్లెలూయా, ప్రభువా నువ్వు తోడై ఉన్నావు కాబట్టి నీ యొక్క అనారోగ్యానికి నేను భయపడను, ప్రభువా నువ్వు నాకు తోడై ఉన్నావు కాబట్టి ఈ సమస్యకి లేకపోతే ఈ యొక్క మనిషికి నేను భయపడను అని చెప్పేసి ఏం చేస్తుంటే ధైర్యంగా ఉంటావు. పిల్లలు ఎప్పుడైతే వాక్యం నీలో ఉంటుందో ఆ వాక్యం నీలో పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటుందో ఆ హృదయంలో ప్రభు యొక్క కార్యం చేస్తూ ఉంటుంది, నిన్ను బలపరుస్తూ ఉంటున్నారా. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, మనం సంతోషంగా ఉండాలంటే, మనం ఆనందంగా ఉండాలంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం చేయాలంటే, అది ఆ క్షణానికి బాధ అనిపించినా, చేదు అనిపించినా మనము నిజమే మాట్లాడాలి. హల్లెలూయా. ఏం మాట్లాడాలి? నేనే నిజమే మాట్లాడాలి. పిల్లరా,
నేను వస్తాను అంటే నువ్వు రావాలి. హల్లెలూయా. నేను ఇస్తానంటే నువ్వు ఇవ్వాలి. నేను చేస్తానంటే నువ్వు చేయాలి. నష్టం కలిగినా కష్టం కలిగినా ఆ సమయానికి ప్రతిరోజు మీరు గమనించుకోండి. ఈరోజు నేను ఏమైనా అబద్ధాలు చెప్పానా? దయచేసి అబద్ధాలు చెప్తే నువ్వు క్షమించి ప్రభు అని చెప్పేసి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసి మనం ఎక్కడిదో ప్రభుని క్షమాపణ అడుగుదాం. ప్రభు మనం క్షమిస్తుంటున్నాడు. ఈ సంవత్సరంలో నూతన తీర్మానాలు కొన్ని తీసుకోవాలి మీరు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ప్రభు చాలా గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తుంటున్నాడు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ప్రభు అనేకమైనటువంటి విషయాలు నాకు తెలియజేశాడు. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అనేకమైనటువంటి మర్మాలు ప్రభు నాకు తెలియజేశాడు. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు అంటున్నాడు ఏంటంటే, విజయము ఊరికనే రాదు. ఎలాగా? విజయము ఊరికనే రాదు. విజయం కొరకు నువ్వు సిద్ధపడాలి. ఆ విజయమును నువ్వు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నావు, ఆ విజయం ద్వారా ప్రభుకు నువ్వు ఏ విధంగా మహిమనిస్తున్నావు, ఆ యొక్క మనోభావము ఆ విధంగా నువ్వు సిద్ధపడాలని చెప్పేసి ప్రభు అంటున్నాడు. గమనించండి, సిద్ధపాటు ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే అడవిలో సింహం తిరుగుతున్నట్టు ఉంటుంది. అడవికి రాజు ఎవరండి? అడవికి రాజు ఎవరు? ఎలాగ సింహం రాజు అయింది? ఓట్లేసి గెలిపించారా? లేకపోతే ఎవరు నేను చెప్పారా? లేకపోతే ఏమంటారు, మనకి అందరు కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారా? అలాగే జరిగిందా? సింహం కంటే పెద్దైనటువంటి జంతువులు చాలా ఉన్నాయి. సింహం కంటే ఎత్తైనటువంటి జంతువులు ఆ యొక్క అడవిలో చాలా ఉన్నాయి. కానీ గమనించుకుంటున్నారా? కానీ సింహం వెళుతూ ఉంటే అవన్నీ కూడా భయపడి పారిపోతుంటున్నాయి. అవన్నీ వాటికి దారిస్తూ ఉంటాయి. పిల్లరా, ఎవరు చెప్పారు సింహానికి నువ్వు అడవికి రాజు అని చెప్పేసి? సింహానికి ఏ విధంగా తెలుసు సింహం అడవికి రాజు అని చెప్పేసి? పిల్లరా, ఈ రోజున దేవుని పెట్టబడినట్టు నీవు సింహంగా ప్రభు నేను చూస్తుంటున్నాడు. హల్లెలూయా. సింహము రాజు ఏ విధంగా అయిందని చెప్పేసి అంటే వాక్యం అంటుంది దాని యొక్క మైండ్ సెట్. హల్లెలూయా. దానికి ఉన్నటువంటి ఆ యొక్క మనోభావం, దానికి ఉన్నటువంటి ఆ యొక్క యాటిట్యూడ్, రాజుకున్నటువంటి యాటిట్యూడ్ దానికి ఉంటుంది. అది నడుస్తున్నప్పుడు చూడండి ఎంత టీవీగా నడుస్తుందో. పిల్లలు గమనించండి, అది వేటాడేటప్పుడు చాలాసార్లు మనం అనుకుంటుంటాం, మనుషులు కదా చాలాసార్లు కొన్ని విధంగా మాట్లాడుకుంటూ బలహీనపడిపోతుంటాం. మనమే బలహీనపడిపోతుంటాం. కొన్నిసార్లు మనం గివ్ చేస్తుంటాం. ఎప్పుడైనా మీరు న్యూస్లో చూసారా? చిరుతపులి జనకాలగా పరిగెట్టింది, దొరకలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి విన్నాము ఎప్పుడన్నా? కొన్ని సింహం పరిగెత్తింది ఆ ఏది దొరకలేకపోము సింహానికి, అందుకని చెప్పేసి సింహం వెళ్ళిపోయి ఆ నీళ్ళు దూకేసిందని చచ్చిపోయిందని చెప్పేసి ఎప్పుడన్నా విన్నానా? అవి ఎప్పుడు గివప్ చేయవు, అవి ఎప్పుడు విడిచిపెట్టవు. ఈ రోజు కాకపోతే రేపు. హల్లెలూయా. అవి ప్రయత్నం చేస్తానే ఉంటాయి. హల్లెలూయా. అవి ముందుకు పెడతానే ఉంటాయి పిల్లలు. కాబట్టి వాటి యాటిట్యూడ్ అలాంటిది, వాటి యొక్క మైండ్ సెట్ అలాంటిది. ఇదిగో అది నాకు ఈ రోజు నాకు జనరల్గా కావాలంటే దానికోసం మాట్లాడుతుంది, దాని కొరకు పరిగెడుతుంది. పిల్లల దాని యొక్క మైండ్ సెట్ అది. కాబట్టి ఆ యొక్క అడవికి రాజుగా అది టీవీగా నడుస్తూ ఉంది. ఈ రోజున దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావు, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఈ బలం కావాలి, లేకుంటే నాకు ఈ ఉద్యోగం కావాలి, నేను ఈ యొక్క పరీక్షను క్రాక్ చేయాలి, లేకుంటే ఈ స్థితిలో నేను నా కుటుంబాన్ని పెట్టాలని చెప్పేసి ఒక మైండ్ సెట్ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తావంటే ఫోకస్డ్గా నువ్వు దాని కొరకు నువ్వు పని చేస్తుంటావు. హల్లెలూయా. అలాంటి మనోభావాన్ని కలిగి ఉండాలి. నూతన సంవత్సరంలో పిల్లరా అందరూ అనేక విధాలుగా ఉంటున్నారు. మంతా ఎవడు మంత అవుతున్నాడు, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగుతున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, ఫోన్ నట్టు తిరిగేవాడు ఫోన్ నట్టు తిరుగుతున్నాడు. పిల్లరా ఎవరి కాడు వాడు బిజీలో ఉంటున్నారు. పిల్లలు ఎంత చూసినప్పుడు కూడా మనమందరము ఎండింగ్కి పరిగెడుతుంటున్నాం, చివరికి మనం పరిగెడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన మైండ్ సెట్ చూడాలి. హల్లెలూయా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు ఈ పని ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుందా? నేను చేసేటువంటి పని ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడుతుందా లేదా? లేకుంటే నేను చేసేటువంటి పని ద్వారా నా కుటుంబానికి ఏమైనా ఆశీర్వాదం ఉందా లేకుంటే నష్టం ఉందా అని చెప్పేసి మనము బేరీజ్ వేసుకోవాలి, మనము ఆలోచన చేసుకోవాలని చెప్పేసి వాక్యం ప్రభు చెప్తున్న పిల్లల గమనించండి. ఈ నూతన సంవత్సరంలో మీరు తీసుకోవాల్సినటువంటి మొదటి తీర్మానం ఏంటంటే ప్రభుతో మీరు ఉండాలి. హల్లెలూయా. ప్రభుతో మీరు ఉండాలి, ప్రభు సన్నిధిలో మీరు ఉండాలి. అప్పుడు ప్రభు మీకు తోడేస్తున్నాడు. హల్లెలూయా. ఇది మొట్టమొదటి తీర్మానం. రెండోది ఏంటంటే ఉదయం లేచిన వెంటనే చాలా మంది ఏం చేస్తామంటే నాతో సహా ఉదయం లేచిన వెంటనే ఏం చేస్తామంటే మొట్టమొదటి మొబైల్ చూస్తుంటాం. అది మానేసేయాలి. హల్లెలూయా. అది మానేసేయాలి. మొట్టమొదటి చూసిన వెంటనే మనం లేచిన వెంటనే నిద్రలోంచి లేచిన వెంటనే మోకరించి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మొట్టమొదటి లేచిన వెంటనే ఉదయం లేచిన వెంటనే ఈ సంవత్సరం మీరు తీర్మానం తీసుకుంటులేరా ప్రభు మిమ్మల్ని దీవిస్తుంటారు. ఎక్కడ ఉన్నప్పుడు కూడా, ఏ క్షణంలో ఉన్నప్పుడు కూడా మీరు గమనించండి, వాడుకు చొప్పున దానియేలు ప్రార్థన చేసిన రీతిగా వాడుకు చొప్పున నువ్వు కనుక నీ జీవితంలో ప్రార్థన చేస్తుంటే
వాయువు చొప్పున నీకు రావాల్సినటువంటి ఆశ్చర్య కార్యాలు, నీకు జరగాల్సినటువంటి అద్భుత కార్యాలు, నీకు కావాల్సినటువంటి శుభ కార్యాలు, నీకు కావాల్సినటువంటి సమస్తమైనటువంటి శుభప్రదమైనటువంటి క్రియలన్నీ కూడా ప్రభు నీకు ఆటోమేటిక్గా ప్రభు దయచేస్తున్నాడు. ఎందుకంటే ఆటోమేటిక్గా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఏ విధంగా అయితే ప్రభు సన్నిధిలో ఎదుగుతుంటున్నావో ఆ రీతిగా ప్రభు నిన్ను ఎదిగిస్తుంటాడు కదా. ఈ నూతన సంవత్సరం మీరు తీర్మానం తీసుకోండి. ఉదయం లేచిన వెంటనే ప్రభు సన్నిధి కానీ 2 నిమిషాలైనా ప్రభు నీకు స్తోత్రం నాయన, రాత్రంతా సుఖనిద్ర ఇచ్చావు, ఉదయాన్ని క్షేమంగా లేవనెత్తావు, నీకు వందనాలు ప్రభు అని చెప్పేసి ప్రభు స్తుతులు చెల్లించండి. ప్రభు అలాంటి మనోభావం, అలాంటి హృదయ ప్రభు మీకు దయచేయండి కాక. ఆమేన్. హల్లెలూయా. రెండోది చూసినట్లయితే ఉదయం లేచిన వెంటనే ఇదిగో ఈ ఫోన్ పట్టుకోకుండా వాక్యాన్ని మనం పట్టుకుందాం. హల్లెలూయా. వాక్యాన్ని మనం పట్టుకుని ఆ 2 నిమిషాలే ప్రభు సన్నిధిలో ఒక అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక వాక్యాన్ని చదువుకుని తర్వాత మన పనులను పెడదాం. ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తుంటున్నాడు. పిల్లల ఖచ్చితంగా ప్రభు మనకు తోడేస్తున్నాడు కాబట్టి విజయం మన సొంతం అవుతుంది. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రతి కార్యంలో, నువ్వు వెళ్ళేటువంటి ప్రతి మార్గాల్లో అపజయం చూడకుండా ప్రభు నేను చేసంటే నేను జయంతో ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను కాదు, నీ కుటుంబం అంతటి కూడా, హల్లెలూయా, నిన్ను కాదు నీతో పనిచేసే అందరూ కూడా ప్రభు ఏం చేసంటే కాపాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి నీ కంపెనీని ప్రభు కాపాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆనాడు యోసేపును బట్టి పోతీఫర్ యొక్క గృహాన్ని ప్రభు దీవించాడు. పిల్లల అలనాడు అబ్రహామును బట్టి మన ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క రాజును ప్రభు దీవించాడు. పిల్లల మనలను బట్టి ప్రభు మన కంపెనీని దీవించాలి. హల్లెలూయా. మనం వెళ్ళేటువంటి మార్గము చూడండి ఎప్పుడు మీరు గమనించలేదు. ఒక భక్తులు ఏమంటే ఒక పాప నడుచుంటే కింద ఉన్నటువంటి భూమి కూడా అనుకుంటుందట, అరే బాబు ఈ పాపులే బాబు, వీడు ఎంత భారంగా ఉన్నా, నాకు వీడి వల్ల నాకు ఏం లాభమో, దేవుడికి ఏం లాభమో, వీడు ఎప్పుడు చచ్చిపోతారో అని చెప్పేసి భూమి అనుకుంటుందట. ఒక ఆయన వాక్యం అంటున్నారు ఎలా పిల్లరా. అదే ఒక మనిషి దేవుని బిడ్డ వెళ్తుంటే అబ్బా నా కుమారుడు వస్తున్నాడు, లేకుంటే దేవుని కుమారుడు వస్తున్నాడు, నేను ఆయనకి ఏం చేయాలని చెప్పేసి భూమి ఆలోచన చేస్తుందంట. హల్లెలూయా. అతనికి నేను ఏమి ఇవ్వాలి, ఏం చేయాలని చెప్పేసి భూమి ఆలోచన చేస్తాను. ప్రభు మనం ఏ విధంగా ఉన్నాం ప్రభు సన్నిధిలో? హల్లెలూయా. భూమికి మనం ఆశీర్వాదకరంగా ఉన్నామా? మన ఇంటికి ఆశీర్వాదకరంగా ఉన్నామా? పిల్లలకి ఆశీర్వాదకరంగా ఉన్నామా? లేకుంటే మన భార్యకి, మన భర్తకి, మన కుటుంబానికి దీవెనకరంగా ఉన్నామా లేదా అని చెప్పేసి మనం పరీక్ష చేసుకోవాలి. పిల్లల ఆ విధంగా లేని వారు చాలా మంది ఉన్నారు. ఆ విధంగా లేని వారు ఎంతో మంది భూమిని తిరుగులాడుకుంటున్నారు. కానీ మనమైతే ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మనము దేవుని బిడ్డలుగా, దేవుని వాక్యానుసారంగా ఆయన విజయం ఇవ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఆ విజయం వైపున ప్రభు మనం నడిపిస్తున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఇదిగో నిర్గమకాండం 3:12 మీకు చెప్పిన రీతిగా మీరు మాకు తోడై ఉండండి. అదేవిధంగా మరి 1 కొరింథీ 15:57-58 చెప్పిన రీతిగా యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు విజయాన్ని దయచేయండి అని చెప్పేసి మీరు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నా ప్రభు మీ పక్షాన్ని కార్యం చేస్తుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మీరు అనుకుంటారు ప్రభు యొక్క పరిచయం కొరకు, ప్రభు యొక్క పని కొరకు, ప్రభు యొక్క సన్నిధి కొరకు నేను కాకపోతే ఎవరు చేస్తారని చెప్పేసి మీరు అనుకుంటారు, ప్రభు కూడా మీరు అడిగినప్పుడు అదేవిధంగా ప్రభు ఆలోచన చేస్తుంటున్నాడు. అలాగే నేను కాకపోతే ఎవరు చేస్తాను ఇతనికి అని చెప్పేసి ముందుకు వచ్చి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ప్రభు అధికంగా చేస్తూ ఉంటున్నాడు. పిల్లల మొన్న ఒక చోట రెస్టారెంట్లో మేము భోజనానికి వెళ్ళాము. మా బాబు గారు ఏం చేశారంటే సోంఫ్ డబ్బా ఇది ఉంటుంది కదా, సోంఫ్ రంగురంగులుగా వేసి ఏంటంటే సోంఫ్ ఉంటుంది కదా, రంగురంగులుగా అవి పట్టుకుంటున్నాడు. ఒక చేతు పట్టుకున్నాడు, మళ్ళీ ఇంకో చేతు పట్టుకున్నాడు, తక్కువ వచ్చాయి, అలాగే పట్టుకుని చూస్తుంటున్నాడు. ఆయన ఇంకొక షాప్ ఓనర్ చేశాడంటే ఈ చిన్న చేతి ఖాళీగా ఉంది, ఆమె ఖాళీగా లేవు, 2 పట్టుకుంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే ఇగో నీ జేబు ఉంది కదా, నీ జేబులో నేను పోస్తానని చెప్పేసి ఆయన మొత్తం అంతా కూడా జేబులో పోస్తుంటాడు. పిల్లలు గమనించండి, మనం తీసుకుంటే తక్కువ తీసుకుంటాం, మనం తీసుకుంటే ఈ చిన్న బిడ్డలో ఆ చేతికి ఈ చేతికి తీసుకుంటాం. కానీ ప్రభు ఇచ్చినప్పుడు ఎలా చేశారంటే నీకు సరిపడిగా, నీకు సమృద్ధిగా, హల్లెలూయా, ఆయన కొలత లేకుండా ప్రభు ఏం చేస్తాడంటే నీకు దయచేస్తుంటున్నాడు. హల్లెలూయా. ప్రభు నిన్ను కొలత చూడడు, నీకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి, లేకుంటే నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం బట్టి వీడికి ఇంతే చాలని చెప్పేసి ప్రభు విసినాలుగా నీకు కార్యం చేసేది కానీ నీకు సమృద్ధిగా ప్రభు దయచేస్తున్నాడు. హల్లెలూయా. సమృద్ధిలో ఉన్న దీవెన ప్రభు నీకు దయచేస్తున్నాడు, సమృద్ధిలో ఉన్న ఆశీర్వాదం ప్రభు నీకు దయచేస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాము. ఆ ప్రభు మన జీవితాలు గొప్ప కార్యం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా. హల్లెలూయా. అందరూ కూడా తలలోంచుకుందాం. దయచేసి ప్రభు మనతో మాట్లాడిన మాటను బట్టి ప్రభువును స్తుతిద్దాం. ప్రభు వందనాలు చేయండి. ప్రభువా, ఎంతో సంవత్సరం అంతా మీరు వాగ్దానం చేశారు ప్రభు. అయ్యా నీ దాసు ద్వారా మీతో మాట్లాడారు తండ్రి. అయ్యా మీరు మాకు తోడేంటని మీరు చెప్పారు ప్రభు.
క్రీస్తు ద్వారా మా తండ్రి అత్యధికమైన విజయాన్ని మీరు మాకు దయచేస్తానని చెప్పారు మా తండ్రి. నీవే మాకు సమస్తమై ఉండి నడిపిస్తానని మీరు చెప్పారు ప్రభు. నీకు స్తోత్రాలు నాయన, నీకు వందనాలు ప్రభు అని చెబుతాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించినప్పుడు మనము ప్రభు యొక్క బలంలో పాల్గొనడానికి మనం సిద్ధపడతాం పిల్లరా. నూతన సంవత్సరం ప్రవేశిస్తున్న మనము నూతనంగా ఈ సంవత్సరం ప్రభు మనకి ఇచ్చినటువంటి దీవెనను బట్టి, ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ఇదిగో పాపిని నన్ను క్షమించి ప్రభు, కనికరించి ప్రభు అని చెప్పేసి హృదయపూర్వకంగా ప్రభు దగ్గర క్షమాపణ అడిగి ఆయనకి బలంగా మనం పాల్గొందాం పిల్లరా. హల్లెలూయా. నేను నీతిమంతుడిని, నాకు దేవుడు అక్కర్లేదని వాడు ప్రభు దూరం, ప్రభుకి బలం మీరు దూరంగా ఉండవచ్చు. ఒకవేళ నేను పాపిని ప్రభు, నన్ను క్షమించేయ్యా, నీకు రక్షణ నాకు కావాలి, నా యొక్క జీవితం మార్చబడాలి, నిత్య జీవంలోకి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఎంతమంది అయితే తీర్మానించుకుంటున్నారో, ప్రభు యొక్క బల్ల కొరకు సిద్ధపడి వచ్చి ఉంటున్నారో, దయచేసి మీరందరూ కూడా బల్ల కొరకు సిద్ధపడి ప్రార్థనగా ప్రభువుని స్తుతించాలని, ప్రభువుని మహిమపరచాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. దేవానికి స్తోత్రాలు మాత్రం. హల్లెలూయా. దేవానికి వందనాలు మాత్రం. హల్లెలూయా. ప్రభు యొక్క బలం అనేది తేబడుతుంది కాబట్టి అందరూ కూడా సిద్ధపడాలని, మీ హృదయాలను ప్రభు దగ్గర మరి సమాధానం పరచుకోవాలని చెప్పేసి ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రభు యొక్క బలను ఇస్తున్నట్టు నేను కూడా మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. ఒకవేళ ఏ విషయంలో కానీ నేను మిమ్మల్ని బాధ పెట్టినట్లయితే, ఏ విషయంలో కానీ నేను మిమ్మల్ని మరి తోలనాడి మిమ్మల్ని ఏదైనా బాధ పెట్టినట్లయితే, నొప్పి కలిగించినట్లయితే నన్ను క్షమించాలని చెప్పేసి ప్రేమతో మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను. ఈ రీతిగా మనం ఒకరినొకరు ప్రేమిస్తూ క్షమించుకుంటూ ప్రభు యొక్క బలలో పాల్గొనాలని చెప్పేసి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను పిల్లరా. హల్లెలూయా. 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 దేవానికి స్తోత్రాలు మాత్రమే. దేవానికి వందనాలు స్తోత్రాలు మాత్రమే. హల్లెలూయా. దేవానికి వందనాలు స్తోత్రాలు మాత్రమే. హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తుతి స్తోత్రం తండ్రి ప్రభు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి ప్రభు యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. స్తుతులు నాయనా, నీకు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పిల్లరా. హల్లెలూయా. 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 థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం నాయనా, మీకే స్తుతులు తండ్రి, మీకే స్తుతులు నాయనా. థాంక్ యూ జీసస్. స్తోత్రం నాయనా. హల్లెలూయా. 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 థాంక్ యూ జీసస్. నేను ఈ విషయమే మీకు అప్పగించిన దాన్ని ప్రభు వల్ల పొంది తిని, ప్రభుని యేసు తాను అప్పగిపోయిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లనైన కృత నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు, ప్రభు వచ్చే పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో, లేక ఆయన పాత్రలోని త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరం గురించి, రక్తం గురించి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ప్రభు చదువు మనం ప్రార్థన చేసుకున్నాం పిల్లారా. దావీదు ప్రభుత్వం, ప్రభువా, నువ్వు ఎంచి చూసినట్లయితే ఈ భూమి మీద ఎవరు నీ ఎదుట నీతిమంతులుగా ఉండలేరు నాయన. నువ్వు ఎంచి చూసినట్లయితే నీ ఎదుట ఎవరు నిలవగలరు ప్రభు అని ప్రార్థన చేస్తుంటున్నాడు. అందుకని చెప్పి దావీదు అంటున్నాడు, నా రొమ్ములో నేను పాపం కప్పుకున్నానేమో, నన్ను పరిశోధించి తెలుసుకోనైనా అని చెప్పేసి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుంటున్నాడు. నేను ఎక్కడైనా తప్పిపోతుంటున్నానేమో, ఎక్కడైనా నీకు ఆయాస్కరంగా ఉన్నానేమో, ఆయాస్కరమైన మార్గం నాలో ఉందేమో, నన్ను పరిశోధించి తెలుసుకో యెహోవా ప్రభు అని ప్రార్థన చేస్తుంటున్నాడు. ఈ ప్రార్థన మనం కూడా చేద్దాం పిల్లరా. ప్రభు సన్నిధిలో ప్రార్థన అడుగుదాం. ప్రార్థన ద్వారా, క్షమాపణ ద్వారా భయభక్తులు కలిగి ఆయనకు బలుగా మీరు పాల్గొనాలని, ఆయన మీ కొరకు చేసిన త్యాగాన్ని, ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతుంటున్నాను. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రం.
స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు వందనాలు తండ్రి ప్రభా యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా, ప్రతి నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ప్రతి ఉదయాన్ని నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభా. నువ్వు మా కొరకు చేసినటువంటి ఆ బలియాగం, ఆ త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మేము పొందవలసిన శిక్షను మీరు పొంది మా ప్రభా. అవునయ్యా, కేవలం మా అవును కొరకే తండ్రి, మా అవును ప్రభు తండ్రి, శిలువను అవును మరణించారు తండ్రి, నాయన. అవును తండ్రి. నీ శరీరాన్ని, నీ రక్తానికి మా ప్రభా సాధుసింగమతాన్ని మీరు ఈ యొక్క కట్టడం మీరు మాకు దయచేశారు తండ్రి. దయచేసిన ఈ నూతన దేవా, నిబంధన కట్టడంలో మా ప్రభా నీ వాక్యానుసారంగా మేము పాలు పొందుకొచ్చుకునే సహాయం దయచేయండి. మా బలహీనతలు, మా పాపములు, నాయన మా యొక్క అపరాధములు మీరు ఎరిగి ఉన్నారు నాయన. నీ రక్తం చేత మమ్మల్ని కడగండి, మమ్మల్ని శుద్ధించండి. నీ సదులు మా ప్రభా నాయన ప్రభా నాయన తల్లి యథార్థమైన హృదయంతో జీవించడానికి సహాయం దయచేయండి. కృపను గ్రహించు తండ్రి, నీకు వందనాలయ్యా. నన్ను పరిశుద్ధమైనటువంటి చేతులు కలిగి, నన్ను పరిశుద్ధమైనటువంటి నిష్కళంకమైనటువంటి మనస్సాక్షి కలిగి మా ప్రభా నీ సదులు బైబిల్ ప్రభా నేను ఆచరించడానికి మాకు సహాయం సహాయం దయచేయండి. కృపను గురించమని సంఘానికి అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దయచేసి బలం మీదకి వస్తుండగా మీరు మీ యొక్క హస్తాన్ని చూపించాలని దాంతో కోరుతుంటున్నారు. వాళ్ళకు సిద్ధపడి వచ్చినారు. దయచేసి మీ యొక్క హస్తాన్ని చూపించాలని దాంతో కోరుతుంటున్నారు. హల్లెలూయా. ప్రభువు యేసు మన కొరకు సిలువలో నలుగురికి చేశాడు. ప్రభువు యేసు మన కొరకు సిలువలో నలుగురికి చేశాడు. ప్రభువు యేసు మన కొరకు సిలువలో నలుగురికి చేశాడు. ఈ సమయంలో సంగమంతో ఒకేసారి ప్రభు యొక్క శరీరాన్ని మనం తీసుకుందాము. ఆ యొక్క రొట్టెను మనం భుజిద్దాము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్యదినము నేను వారిని లేపుతుందని వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆ ప్రభు మనల్ని కనికరించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో అందరూ ఒకేసారి ప్రభు యొక్క ద్రాక్ష రసమును మనం పానం చేద్దాము. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. కనికర పూర్ణుడా, మహాగరుడా, నీకు స్తోత్రాలు తండ్రి. మునుపు అయోగ్యులము పాపులమైన మమ్మలను మా ప్రభు ఈ లోకపు అంధకారం నుంచి విడిపించి మా తండ్రి, వాటి శక్తుల నుంచి బంధకాల నుంచి విడిపించి నాయన నీ శిలువ రక్తం చేత మమ్మల్ని కడిగి శుద్ధి చేసి ఆయన నేడున్నట్లుగా మా ప్రభు నీ కృపను మాకు దయచేసి మీరు మాకు తోడుగా ఉండి అయా నీ శరీరమును నీ రక్తాన్ని మా కొరకు చిందించి ప్రభు కార్చి
నల్లగొట్టుబడి మా ప్రభు మమ్మల్ని విమోచించిన మా తండ్రి కొందనాలు నాయన. నువ్వు చేసినటువంటి యొక్క బలియాగంకే కార్యంకే నీకు వందనాలు ప్రభు. మీరు చేసినటువంటి యొక్క గొప్ప కృపగల కార్యానికే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించిన ప్రభు. ఆయా సిలువలో మా కొరకు మీరు పొందినటువంటి ఆయన ఆ యొక్క శ్రమలన్నీ మేము జ్ఞాపకం చేసుకుంటాం నాయన. మమ్మల్ని కనికరించి మాకు సహాయం దయచేయండి. ఆయా సంఘం అంతటి మీరు కనికరించండి నాయన. ఎంతమంది ప్రభు బలకు దూరం ఉంటున్నారు వారితో మీరు మాట్లాడండి నాయన. వారి హృదయాల్లో ప్రభు మీరు కార్యం జరిగించండి ప్రభు. నాయన వారితో మీరు మాట్లాడండి. ఇంకా ప్రభు ఎంతో ద్రాక్షారసం మిగిలింది మా ప్రభు, ఎంతో మా ప్రభు రొట్టె మిగిలింది మా తండ్రి. నాయన అవకాశం ఉండగానే మా ప్రభు మేము రక్షింపబడడానికి సహాయం దయచేయండి. అవకాశం ఉండగానే ప్రభు మేము నీ ఎదుకు రావడానికి సహాయం దయచేయండి. అయ్యా ప్రభు ఎంతమంది పిల్లలు మా తల్లి బలకు దూరం ఉంటున్నారో వారితో మీరు మాట్లాడండి మా తల్లి స్తోత్రాలు. వారిని మీరు కనికరించండి అని పొందాలి. వారికి కూడా ఈ పునరుద్ధారణ శక్తిని బలాన్ని మా ప్రభు అనుభవించడానికి సహాయం దయచేయండి. ప్రభులో మీరు మమ్మల్ని కనికరించండి అని కొందనాలు ప్రభు. మా మార్గాల్లో మా సమస్త కార్యాలు మా జీవిత యాత్రలో మా ప్రభు నీ బలము పొంది నీ మందిరంలో మేము ఉండడానికి సహాయం దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకు అర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో కృతజ్ఞతలు చెల్లించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. దయచేసి కూర్చున్నాం. మనము ఒక పల్లవి చరణం పాడుతుండగా ఒక పల్లవి చరణం పాడుతుండగా మనము కానుకలు సమర్పించుకుందాం. దయచేసి ఈ దశమ భాగంలోనూ మీ కానుకలను ప్రభు మీరు చెల్లించాలని ప్రభు పేరు మేము కోరుతున్నాను. ప్రభు ఆరోగ్యములను దీవించిన గాక. తమ్ముడు సమయంలోకి వచ్చినట్లయితే ఒక పల్లవి చరణం పాడుకుందాం, మనం కానుకలు సమర్పించుకుందాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి నూతన సంవత్సరంలో ఒక నూతన పాటను పాడుకున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కాచావు. కను పాపవలే కాచి నీ కౌగిలిలో చేర్చి, కను పాపవలే కాచి నీ కౌగిలిలో చేర్చి, కాచావు భద్రపరిచావు కృప చూపావు వందనం. కాచావు భద్రపరిచావు బ్రతికించావు వందనం. నీవే లేక ఒక క్షణమైన నే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనా నే వేయలేనే. నీవే లేక ఒక క్షణమైన నే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనా నే వేయలేనే. కన్నీళ్ళలో కష్టాలలో కడగండ్లలో కృంగిన వేళలో, కన్నీళ్ళలో కష్టాలలో కడగండ్లలో కృంగిన వేళలో ఆదరించావు, చెంత నిలిచావు, ఆదుకున్నావు, కన్నీరు తుడిచావు. నన్ను ఆదరించావు, నా చెంత నిలిచావు, ఆదుకున్నావు, కన్నీరు తుడిచావు. నీవే లేక ఒక క్షణమైన నే బ్రతుకలేనే, నీవే లేని ఒక అడుగైనా నే వేయలేనే. నీవే లేక
అందరూ లేచి కొడతాం, ప్రార్థన చేసుకుంటాం కదా, అందరూ లేచి కొడతాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలైన కొందరు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయం కొరకు మాకు తోడుగుండి నడిపించిన దాన్ని బట్టి పొగడాలి. ఇదిగో ప్రభా ఆయన ఈ శుక్రవారం దినాన్ని మీరు మాకు దయచేసినట్టు నీకు గొప్ప భాగ్యం బట్టి నీకు పొందాలి ఆయన. ఎంతో శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు దయచేశారు ప్రభా. మనుషులు కాదు కానీ, రాజులు కాదు కానీ, ఆయన షేకులు కాదు కానీ మా ప్రభా, అధికారులు కాదు కానీ మా ప్రభా, నీవే మాకు తోడుకుంటానని వాగ్దానం చేస్తావు నాయన. నీవే మాకు అండగా ఉంటానని వాగ్దానం చేసావు ప్రభా. నాయన నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మాకు విజయాన్ని మీరు దయచేస్తారని మీరు వాగ్దానం చేశారు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. ఈ నూతన సంవత్సరంలో మా ప్రభా నాయన నిన్ను కలిగి మా ప్రభా, నీలో నిలిచి మా తండ్రి నీ అనుగ్రహించే విజయాన్ని పొందుకోవడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ దినాన్ని మమ్మల్ని చేతికి అప్పగిస్తున్నాము, సహాయం చేయండి ప్రభా. వాక్యాన్ని విన్నట్టు ప్రతి బిడ్డ మీరు దీవించిన ప్రభా, నీ సందేశం ప్రతి బిడ్డ మీరు ఆశ్రదించండి చెల్లిస్తున్నాం ప్రభు. యువకాల తండ్రి ఎవరెవరు ఎటువంటి ఆశతో వచ్చినారు, ఎటువంటి అక్కడితో వచ్చినారు ప్రభా, మీ కృపను మీరు దయచేయండి స్తోత్రాలు ప్రభా. ఏదో తల్లి అప్పు నన్ను చేసేవారుగా కాకుండా మా ప్రభా, అప్పు ఇచ్చేటువంటి విజయ వీరుగా మీరు దయచేయండి ప్రభా. నాయన అనారోగ్యంతో బాధపడేవారు కాదు కానీ ఆరోగ్యం కలిగి సదరు భక్తులు వేసేవారుగా మీరు విజయం మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన ఇది నాకు లేదని చెప్పేసి బాధలు పడకుండా కుమిలిపోకుండా మా ప్రభా, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగుదని మా ప్రభా, నీ సదరు నీ బిడ్డలు సంతోషించాలని మీరు సహాయం దయచేయండి. అయ్యా ప్రతి విషయం ప్రభా, నీ బిడ్డలు ప్రతి మార్గంలో తండ్రి వీరికి విజయమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కొందరు వీరికి జయమును మీరు అర్పించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నన్ను మొదటి కీర్తన మొదటి 2 వచనం చెప్పిన రీతిగా మా ప్రభా, అతడు నీటి యోర నాటబడినటువంటి వాడై ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చేటువంటి చెట్టు వల్ల ఉన్నాను మీరు సహాయం దయచేయండి. వాళ్ళు చేసేటువంటి ప్రతి పనిలో మా ప్రభా నన్ను సఫలత మీరు దయచేయండి తండ్రి. కొందరు ప్రభా నీ దాసుని సంతోషి నీ బిడ్డలు మీరు దీవిస్తున్నాం ప్రభా. నీ ముఖాన్ని మీరు ప్రకాశింపచేయండి అయ్యా. ఈ యొక్క 9వ సంవత్సరం తండ్రి నీ బిడ్డలు మీరు కనికరించామని నీకు స్తోత్రాలు. వెళ్ళు మార్గంలో వచ్చే మార్గంలో సమస్తం మీరు కృపను మీరు దయచేయండి తండ్రి. కొందరు ప్రభా నాన్న చిన్నది కానీ పెద్దది కానీ నీ బిడ్డలు చేసిన ప్రతి ఒక్క ధర్మకార్యాన్ని మీరు చూస్తున్నారు ప్రభా, నీ కొందనాలు. శ్రమ కార్యాన్ని మీరు చూస్తున్నారు ప్రభా, నీ కొందనాలు. చెమటొచ్చి వద్దని వారి కష్టించి మా ప్రభా నీ కొరకు వద్దని తీసుకొచ్చిన ప్రతి కార్యక్రమం మీరు చూస్తున్నారు నీ కొందనాలు తండ్రి. వీరి జీవితాల్లో వెయ్యంతలకు మీరు దీవెన మీరు దయచేయండి, ఆశీర్వాదం మీరు దయచేయండి ప్రభా. చూపించి మీరు మహిమ పొందమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ ముఖ్యంగా తండ్రి సంఘంగా మేమందరూ ప్రార్థిస్తున్నాం ప్రభా. అశ్విని సిస్టమ్ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కృప చూపించుకోండి తల్లిని బిడ్డలు మీరు క్షేమంగా మా ప్రభా నాయన కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కొందనాలు ఆయుష్ ఆరోగ్యాలు మీరు దయచేయండి ప్రభా. నీ కొందనాలు నాయన సుఖమైనటువంటి ప్రసవాన్ని మీరు దయచేయండి నాయన. కృప తల్లి వారి ప్రతి మార్గంలో మీరు వారు తోడుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ కొందనాలు ఈరోజు తండ్రి నువ్వు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదంతో నువ్వు అనుగ్రహించినటువంటి దీవెనతో ప్రభా నాయన ఆ కుటుంబాన్ని సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి నాయన. వారి జీవితంలో అద్భుతాలు మీరు జరిగించడం ప్రార్థిస్తాం తండ్రి. కొందనాలు కృప చూపించి మీరు మహిమ పొందని ప్రభా. ప్రార్థించమని కొన్ని ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాం, సహాయం దయచేయండి. గతంలో మా ప్రభు సాక్ష్యాలు చెప్పిన ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాం. వీరి జీవితాలు ఆశ్చర్యకాలు మీరు జరిగించడం ప్రార్థిస్తున్నాం ప్రభా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన ఇచ్చిన మా పరమ తండ్రి ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, కుమారుడు యేసు ప్రభువారికి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుల సహవాసము సమాధానము కాపుదల రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకును సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయును గాక ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగు గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి గమనించండి, ఇంటి వద్ద మనకి ప్రత్యేకంగా ఇప్పుడు కార్యక్రమం ఉంది. కార్యక్రమం అంటే ఏం లేదు, పాటలు పాడుకుంటాం.